కలుగును గాక. ఉదయకాల సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో శుభములు. మనమందరం యోవేలు గ్రంథం తెరిచి let us turn book of Joel from chapter 1 from verse 3. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. book of Joel chapter 1 from verse 3. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియచేదురు. గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. Same book chapter 2 and verse 23. అదే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. Joel 2:23. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానెత్తును. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవ, ఉదయకాల సమయం మరోసారి నాయన నీ యొక్క సన్నిధిలో ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఒక వాక్యం చదివి ఉండగా చదవబడిన వాక్య భాగంలో వచ్చి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం పొందుకొనమని ప్రభు అయిన యేసుక్రీస్తుని జీవం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు అందరూ. ఆమేన్. ఇక్కడే ఉన్నోళ్ళు కొంచెం ఉదయకాలం కష్టంగానే ఉంటుంది, అయినా మీరందరూ ఇక్కడే ఉన్నారని నమ్ముతా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అకుల్ నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయాలి నాకు, నువ్వు ఇక్కడికి రావాలి ముందుకి. ఎందుకంటే మన మధ్యలోకి ఒక బ్రదర్ వచ్చారు, బ్రదర్ జొనాథన్ ఈజ్ ఫ్రమ్ జింబాంబే. సో ఆయనకి సపోర్ట్ కావాలి, ఇక్కడికి రావాలి నువ్వు. ఇంకో చైర్ జాయ్కి ఇంకో చైర్ జాయ్ చూస్తాను. సో ఐ విల్ హెల్ప్ యూ జొనాథన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నువ్వు తెలుగులో అయినా ఇంగ్లీష్లో చెప్తా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎప్పటి నుంచో నాకు అక్కుల విషయంలో ఒకటి ఉండేది కోరిక, ఈ రోజుకి అది తీరుతా ఉంది. ఎప్పటికైనా నాకు ట్రాన్స్లేషన్ చేస్తే బాగుంటుంది కదా అనుకున్నా. నాకు చేయట్లే, ఆయన ఏకంగా ఇంగ్లీష్ ఎవరికి ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. So he will rise for he has promised. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి తిరిగి మనల్ని పైకి లేపుతాడు. అందరూ నాతో పాటు ఉండాలండి. నేను ఒక్కడు నాతో పాటు ప్రయోజనం లేదు, మీరందరూ నాతో పాటు ప్రయోజనం ఉంటుంది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు తిరిగిస్తానన్నప్పుడు మనం సంతోషంగా ఉంటామండమా. మనం కోల్పోయిన తిరిగిస్తానంటున్నాడు, నువ్వు పోగొట్టుకుని తిరిగిస్తానంటున్నాడు. ఏదైతే నీ దగ్గర నుంచి దూరమైనదో దేవుడు మళ్ళా దాన్ని నీకు తిరిగిస్తానంటున్నాడు. అయితే లెట్ మీ టెల్ యు అయితే ఇక్కడ దేవుడు చేస్తున్నది ఏంటంటే, నువ్వు భూ సంబంధంగా కోల్పోయిన తిరిగిస్తానంటాడు ఆయన, ఆత్మ సంబంధంగా నువ్వు కోల్పోయిన తిరిగిస్తానంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు నీ కొరకు ఏదైతే వాగ్దానం ఇచ్చున్నాడో, ఇచ్చిన వాగ్దానము అది దేవుడి నుంచి వచ్చినది. ఆ వచ్చిన వాగ్దానము ఏమై ఉన్నదో దేవుడు దానికి కట్టుబడి ఉన్నాడు. బికాస్ హీ హ్యాస్ ప్రామిస్. ఎందుకనంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. సో హీ హ్యాస్ టు ఫుల్ఫిల్ ఇట్. కాబట్టి ఆయన దాన్ని నెరవేర్చవలసి ఉన్నాడు. Amen. Because he is God, he cannot fail his word. ఆయన దేవుడై ఉన్న కారణం చేత ఆయన ఇచ్చిన మాటలో విఫలం అవటానికి వీల్లేదు. ఈరోజు మనం ఏ దేవుడిని నమ్ముతున్నామంటే, విఫలము కాని వాగ్దానం ఇచ్చిన దేవుడిని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ఎంతకాలం ఉంటుంది? గట్టిగా చెప్పండి. ఆ వాగ్దానం నెరవేర్చేంత వరకు. ఆమేన్. ఇప్పుడు ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు, భూమి ఆకాశం గతించిన నా మాటల్లో సున్నైనా పొల్లైనా గతించవు. అంటే ఇప్పుడు దేవుడు ఒక మాటలు ఎంతకాలం ఉంటాయి?
భూమి ఆకాశం ఉన్నంత కాలము ఆయన మాటలు ఇక్కడ ఉండాల్సిందే. అంటే ఆయన చెప్పినది నెరవేరేంత వరకు, లేదా భూమి ఆకాశం ఉండేంత వరకు. ఈ రెండింటిలో దేవుడు దేని గురించి చెప్పున్నాడో అంతవరకు ఆయన మాటలు జరుగుతానే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్త గమనించినట్లయితే ఇదే లేఖన భాగంలో 4 రకాల జీవులు ఉన్నాయి. దే ఆర్ 4 క్రీచర్ హియర్. 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులు ఒకసారి మనం చూద్దామా? మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చెడ పురుగులు. ఈ 4 జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది అక్కడున్న ఒకే చెట్టును తింటా ఉన్నాయి, ఒకే పంటను తింటున్నాయి, ఒకే చెట్టును తింటున్నాయి. ఇప్పుడు మనకు అర్థమయ్యేలాగా అది మాట్లాడాలంటే ఆ చెట్టు ఏమై ఉన్నదంటే వధువై ఉన్నది. అవునా? ఇప్పుడు దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు? ఐ విల్ రెస్టోర్ ఆల్, ఐ విల్ రెస్టోర్ ఆల్. ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను సమస్తమును పునరుద్ధరించదను. ఇప్పుడు దేవుడు ఏం పునరుద్ధరిస్తానంటున్నాడు? మీరు గమనించండి, అక్కడ తోటలో ఉన్న అన్ని చెట్లను పునరుద్ధరిస్తానని చెప్పటల్లా. ఆయన వాగ్దానం ఇచ్చింది వధువు యొక్క వృక్షాన్ని తిరిగి పునరుద్ధరిస్తానంటున్నాడు. సో ఇట్స్ ఎ ప్రామిస్ ఫర్ ది బ్రైడ్, నాట్ ఫర్ ది ఆల్. ఈ వాగ్దానం ఎవరి కొరకై ఉన్నది అంటే కేవలం వధువు కొరకై ఉన్నది, వధువులో ఉన్నవారి కొరకై ఉన్నది. మీరు గమనిస్తే మిగతా అన్ని చెట్ల గురించి దేవుడు ఎక్కడ ఆయన ఒక ధ్యాస పెట్టటంలా. ఆయన ధ్యాస మొత్తం దేని మీద ఉన్నదంటే వధువు ఏదైతే కోల్పోయినదో, వధువులో ఏదైతే పడిపోయినదో, మానవ జాతి ఎక్కడైతే పడిపోయినదో ఆ పడిపోయిన మానవ జాతిని మళ్ళా నిలబెట్టే కొరకు దేవుడు అంటున్నాడు, నువ్వు కోల్పోయిన సమస్తాన్ని నీకు మళ్ళా తిరిగిస్తాను. ఆమేన్. నువ్వు ఏమి కలిగి ఉన్నావో, గతంలో నీ లోపల ఏమైతే ఉన్నదో దాన్ని నేను మీకు మళ్ళా తిరిగిస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు నుంచి, చాలా వారాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఒకటే మాట, స్టాచ్యూర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్, మానవుని యొక్క పరిపూర్ణ యొక్క స్వరూపము. ఏంటి ఈ మానవుని యొక్క పరిపూర్ణమైన స్వరూపం అంటే అది పడిపోవటానికన్నా ముందు ఉన్న మానవుని స్వరూపము. కరెక్ట్గా మాట్లాడితే ఏంటి ఆ స్వరూపము? దేవుని యొక్క స్వరూపము. ఆమేన్. See, when God created Adam, then he created in his own image. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము దేవుడు వేరొక రూపంలో తయారు చేయాల, తన రూపంలో తన పోలిక చొప్పున దేవుడు తయారు చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఆదాముది ఏ రూపం? ఇప్పుడు దేవుని రూపము. ఆ దేవుని రూపాన్ని దేవుడు ఏమంటున్నాడంటే ఇది పరిపూర్ణమైన మానవ స్వరూపము. అంటే దేవుడు ఒక మానవుడిలో ఉండేదాన్నే పరిపూర్ణమైన మానవ స్వరూపం అంటున్నాం. అంతేనా? ఇప్పుడు ఏం జరిగినది? ఎప్పుడైతే పాపం దాని లోపలికి వచ్చిందో, పాపము దేవుళ్ళలో ఉండలేదు, పాపము దేవుడు ఒక స్వరూపంలో ఉండలేదు, పాపము దేవుడు ఒక సృష్టిలో లేదు, పాపము ఏదేళ్ళలో ఉండలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆ పాపంతో పాటు పాపము కలిగిన శరీరాన్ని కూడా బయటికి పంపించున్నాడు. అవునా? కరెక్ట్గా మాట్లాడదాం. ఇప్పుడు ఆ శరీరము అంటే అది వృక్షములో ఒక భాగము. అవునా? ఆదాము ఎవరు? చెట్టులో ఒక భాగం. మనమెవరు? అదే చెట్టులో భాగంలో అయి ఉన్నాం. ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే ఇది పాపంలో ఉంది కాబట్టి బయట పంపిస్తానన్నాడు. ఈ బయట పంపించిన దాన్ని మళ్ళా వెనక్కి తేవాలంటే దేవుడే తేవాలి. See, God don't allow sin. That's what prophet says. Don't pet the sin. ఆయన చెప్పింది ఏంటంటే పాపాన్ని దేవుడు అంగీకరించడు. The second thing, don't pet the sin. పాపాన్ని గారాబం చేయొద్దు. Praise the Lord. అంటే ఇప్పుడు పాపాన్ని గారాబం ఎలా చేస్తాం మనం? మన ఇళ్ళల్లో పిల్లలు తప్పు చేస్తాం, ఏం చేస్తాం మనం? లేదండి, చాలా తక్కువ సార్లు గద్దిస్తాం మనం. చాలాసార్లు మనం దాన్ని ఏం చేస్తామంటే గారాబం చేస్తున్నాం. ఎందుకని పిల్లలు ఒకేసారి చేసిన తప్పు మళ్ళా చేస్తారంటే కారణము మనం చేసిన గారాబమే. ఒక్కటి రాలా చూసారు ఆమెను? ఇప్పుడు మీరు ఆమెను అనరు, నేనేం ఆపను. సంగతి ఏంటంటే చాలాసార్లు, ఒకసారి కాదండి, చిన్న మాట మీరు చెప్తాను. పిల్లలు ఎన్ని గంటలకు లేవాలా? చర్చి 7 గంటలకి. ఇప్పుడు ఎప్పుడు లేవాలి? ఇప్పుడు కూడా 6 గంటలకు లేస్తారు. మా కన్న అప్పుడే లేవద్దులే అమ్మా, మా బుజ్జి అప్పుడే లేవద్దు. లేదు కానీ లేస్తాడులే, ఏం వద్దులే. ఎవరు నేర్పిస్తున్నారు ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? ఇది బయట నుంచి రాదండి. నేను అదే అంటున్నా. ఇది మన ఇంట్లో మనం చేసే ఈ ప్యాంపరింగ్ ఏదైతే ఉన్నదో ఇదే కొన్నిసార్లు అణుబాంబు కన్నా ప్రమాదకరమైనది. ఎప్పుడు దాన్ని చేయాలి మనకు తెలియాలి, ఎంత చేయాలి దాన్ని కూడా కొలత ఉంటుందండి. ఆ కొలతని మించి మీరు చేయొద్దు. కాబట్టి నేనేమంటానంటే వాడి చిన్నప్పటి నుంచి బైబిల్ అంటుంది బాలుడు నడవవలసిన తోవను ఎప్పుడు నేర్పించాలండి?
వాడు బాలుడిగా ఉన్నప్పుడు నేర్పించాలి. నేను పెద్ద అయ్యాక నేర్పిస్తాను, నా అంత హైట్ అయ్యాక నేర్పిస్తా అంటే నడవదు. ఎప్పుడు నేర్పించాలా? ఈరోజు అదే మాట్లాడుకుంటున్నాం మనం. ఈ చెట్టుని 4 రకాలుగా తినేస్తున్నది. తర్వాత మీరు జాగ్రత్త గమనిస్తే 4 దశల్లో తిన్నది. నిజమేనా? 4 రకాలు, 4 దశలు, 4 జీవులు తిన్నది. ఈ 4 జీవులు ఇది అపవాది నుంచి వచ్చి తిన్నవి. ఎప్పుడెప్పుడు తిన్నాయి, ఎక్కడెక్కడ తిన్నాయి, ఏమేమి తిన్నాయి, ఎలాగ తిన్నాయో చూద్దాము ఒకసారి. జాగ్రత్త గమనించినట్లయితే ఇది మొట్టమొదటిగా అది దాడి చేయడం ప్రారంభించింది చెట్టు యొక్క చిగురు మీద. ఏమన్ నాకేమైనా సహాయం చేస్తా? చెట్టు చిగురుని ఏమంటారు ఇంగ్లీష్లో? షూట్. షూట్. చెట్టు ఒక చిగురు ఉన్నది. ఆ చిగురుని అది తినటం బిగిన్ చేసింది. ఫస్ట్ చిగురు తినేటప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఇది పెద్ద సమస్య ఏమి కాదులే, పర్వాలేదులే అనుకుంటాం. మన పిల్లలు కూడా చిన్నప్పుడు నేను అంటాను, ఈ చిగురు తినే దశ, చెట్టుని ఈ చిగురు తినే దశ ఏంటంటే ఇది బాల్య దశ. చిన్న పిల్లలప్పుడు మీరు గమనించినట్లయితే, చిన్న పిల్లలప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు, కరెక్ట్గా మాట్లాడితే ప్రవక్త అన్నట్టుగా 6 సంవత్సరాల లోపు వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా లెక్కలేదన్నాడు. 6 సంవత్సరాల లోపు వాళ్ళు ఏ వస్త్రం ధరించినా పర్వాలేదన్నాడు. కానీ 6 సంవత్సరాల తరువాత నుంచి స్త్రీ వస్త్రాలు ధరించాలా, పురుషుడు వస్త్రాలు ధరించాలా. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి జెండర్ ఏంటో తెలుస్తూ ఉంటుంది. స్త్రీ ఎవరో పురుషుడు ఎవరో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. తప్పు అనేది తెలుస్తూ ఉంటుంది. పాపం తెలియదండి, తప్పు మాత్రం తెలుస్తుంది వాళ్ళకి. ఇంకా ఆ వయసు 6 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మనము ఏ వయసు నుంచి మన పిల్లల్ని జాగ్రత్త చేసుకోవాలా? దయచేసి అందరూ నోరు తెరవండి అమ్మా. అవునా? ఎందుకని? అపవాది మొట్టమొదటిగా పట్టుకునే వయసు అదే ప్రారంభం. ఇప్పుడు వధువులో ఉన్నారు అంటే నేను వధువులో ఉన్నా సంతోషపడటం కాదండి. ఎందుకంటే నేను చాలా సంఘాలు చూస్తున్నా, తల్లిదండ్రులు అద్భుతంగా ఉంటారు, ప్రార్థనలో, విశ్వాసంలో, నమ్మకంలో, వాక్యం చదవటంలో, స్వార్థ చేయటంలో. పిల్లలు మాత్రమే చర్చిలో కనబడరు. ఏంటి సమస్య అంటే వాళ్ళు సరిగా పెంచలేకపోయారు. దానికి ఏం చేస్తారంటే మా పిల్లలు సరిగా లేరండి. మంచిదే, మీ పిల్లలు సరిగా లేరు అంటున్నావు. అయితే నీవు ఎంత వాక్యం విన్నావో నువ్వు అంత జీవించాలా, వాళ్ళలో కూడా ఆ జీవితం రావాలా. ప్రైజ్ ది లార్డ్. బీయింగ్ ఎ మెసేజ్ బిలీవర్, యు షుడ్ లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక వర్తమాన విశ్వాస ప్రకారంగా నీవు వాక్యానుసారంగా జీవించవలసి ఉన్నావు. ఎప్పుడు వాక్యానుసారంగా నువ్వు జీవించావని నేను నమ్ముతానంటే నీవు, నీ కుటుంబము యావత్తు వాక్యానుసారంగా ఉండాలి. ఆమేన్. వాళ్ళకి ఎప్పుడు నేర్పించాలా? ఇప్పుడు చిన్న మాట చెప్తాను అనమాట. ఇప్పుడు అమ్మాయి కీర్తన పిల్లలు వస్తున్నారు చర్చికి. వాళ్ళిద్దరి పిల్లలకి చర్చ్ అంటే తెలియదు. తెలుసా? తెలీదా? ఏం తెలీదు. మా అమ్మాయి వెళ్తుంది, మమ్మల్ని తీసుకొని పోతుంది అంతే. ఈరోజు ఆదివారం అంటే గుంటూరుకు పోతాం, అంతవరకు తెలుసు వాళ్ళకి. ఇంకేం తెలియదు. ఏడు కాసేపు అందరం కలుస్తాం. చర్చ్ ఒక పేరు తెలుసు, చర్చ్ అంటే అర్థం తెలియదు. చర్చ్ అంటే బయటికి పిలవబట్టు వాళ్ళకి తెలుసా? తెలియదండి. ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళకి ఒక ఊహ వచ్చేసరికి వీళ్ళు కుటుంబం యావత్తు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు వాళ్ళు కూడా తెలియకుండా దానిలో భాగమైపోతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, ఒక చెట్టు కూడా చిగురిస్తానికన్నా ముందు అది మిగతా భాగాన్ని కలిగి ఉండాలి. వేర్లు కలిగి ఉండాలా, దానికి ఉన్న చిన్న కాండము కలిగి ఉండాలా, దాన్ని మనం స్టెమ్ అంటున్నాం. అవునా? ఇవన్నీ ఏంటంటే ఆ చిగురు రావటానికి ఉపయోగపడేవి. ఇప్పుడు మన ఇంట్లో వచ్చిన చిన్న చిగురే ఇప్పుడు మన చిన్నపిల్లలు అయి ఉన్నారు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ చెట్టు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా మీరు గమనిస్తే చెట్టు పెరిగిన తర్వాత కూడా మళ్ళీ చిగురు వస్తుంది. అవునా? అయితే ఇప్పుడు అపవాది వచ్చి ఏం దాడి చేస్తాడంటే ఆ చిగురు మీద మొట్టమొదటిగా దాడి చేస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఈరోజు కుటుంబం మీద వాడు దాడి ఎక్కడ చేస్తాడు? పిల్లల మీదే. ఎందుకంటే మనము మన విషయంలో బలవంతులము, మన పిల్లల విషయంలో బలహీనలం. సో ఈ నోస్ యువర్ వీక్నెస్. నీ విషయంలో నువ్వు బలం కలిగినావని తెలుసు. నీకేదైనా అయిందనుకో నువ్వు తట్టుకుంటావు, ఏం పర్లేదు నేను నిలబడతానంటావు. అయితే నీ పిల్లలకి అయినప్పుడు నీకున్నంత బలము, నీ విషయంలో నువ్వు కలిగి ఉన్నంత బలము, విశ్వాసము నీ పిల్లల విషయంలో నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు. కారణం ఏంటి అర్థమవుతున్నదా? దట్ ఈజ్ యువర్ వీక్నెస్. సో ఇప్పుడు వాడిని నీ మీద ఎక్కడ దాడి చేశాడు? ఎప్పుడు అపవాది నీ బలం మీద దాడి చేయడు, నీ బలహీనత మీద దాడి చేస్తాడు. వాడికి నీ బలహీనత ఏంటో తెలుసు. అందుకని ఎప్పుడు ఒక మాట అంటా, నువ్వు పిల్లల్ని ఎక్కువ ప్రేమించడం ప్రారంభించావా వాడు నీ పిల్లల మీద దాడి చేస్తూ ఉంటాడు. నీవు వాక్యంలో ఎక్కువ ఉండటం మీద నీ యొక్క ప్రయత్నం అంతా చేస్తున్నావా, ప్రారంభించున్నావా, వాడు నీ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే వాడు మొట్టమొదటికి ఎతికేదే నీ బలహీనతలని. కాబట్టి ఇప్పుడు మనం దేని మీద జాగ్రత్త పడదాం?
ఏమో అందరు రావట్లేదు అందరిలోంచి. ఎవరి బలహీనతల మీద? ఇప్పుడు ఇది ఎవరికి మెసేజ్? ఇది ఎవరికో కాదండి, ఇది నాకే మెసేజ్. ఇది ఎందుకు ఈ మెసేజ్ నాకంటే, నాలో ఉన్న బలహీనత ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఒకటి దేవుడికి, రెండు నాకే తెలుసు. నో వన్ నోస్ మై వీక్నెసెస్, రైట్? ఎందుకని తెలియవంటే నేను ఎవరికి చెప్పలా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన బలహీనతలకి మేకప్ వేస్తాం, రైట్? విల్ కవర్ అవర్ వీక్నెసెస్. మనం ఏం చేస్తామంటే బలహీనతలని కప్పిపుచ్చుదాం, అవునా? ఎలాగో చెప్పమంటారా? ఎప్పుడన్నా మనం ఏదైనా తప్పు చేస్తాం, ఎదుటోడు చెప్పగానే ఏం చేస్తాం? ఆ తప్పుని సమర్థిస్తాం, ఆ తప్పుని కవర్ చేస్తాం. నేను తప్పు చేయలేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఏంటంటే ఇది నీ బలహీనతకి మేకప్ వేస్తున్నావు, అవునా? ఇప్పుడు మేకప్ వేస్తే మనకు తెలియదా? తెలుస్తుంది. అలాగే నీ ఒరిజినల్ ఏదో ఒకటి నీకు ఉన్నది, అది తప్పో పాపమో ఒప్పో తర్వాత అవన్నీ అయితే ముందైతే నీకు ఒక ఒరిజినల్ దేవుడు ఇచ్చాడు. నువ్వు దాన్ని కవర్ చేయాలని చూస్తున్నప్పుడు అప్పుడే అది తప్పు అని అందరికీ బయటపడుతుంది. అర్థమవుతుందా? నేను ఒరిజినల్గా ఒప్పుకుంటే సమస్య ఏమి లేదు కదా. అయితే ఈరోజు జరుగుతున్నది ఏంటి? మనమే కాదండి, మీరా నేను అన్నది కాదండి ఇక్కడ ప్రశ్న. సంఘం గురించి మాట్లాడుతున్నాం. ఏ ఒక్కరూ తప్పు చేసినా దాన్ని ఒప్పుకోగల స్థితికి రావాలి. ఎప్పుడైతే నీ అంతట నీవుగా ఒప్పుకునే స్థితికి వచ్చున్నావో ఆ పాపాన్ని దేవుడు తీసేయగలడు. అప్పుడు దేవుడిలో ఉన్న తప్పుని తీసేయగలడు, పాపాన్ని తీసేయగలడు. రెండో సంగతి ఏంటంటే అప్పుడు దేవుడు నీ కొరకు ఉంచిన ప్రాయశ్చిత్తం అనే యేసుక్రీస్తు యొక్క రక్తము నీ మీద పని చేయగలదు. ఎప్పుడు పని చేయగలదు అంటే నువ్వు ఒప్పుకున్నప్పుడు. అంటే లెస్ నువ్వు ఆ ఒక ఒప్పుదల కన్ఫెషన్కి రాకుండా దేవుడిని జీవితంలో ఏమీ చేయలేడు, అవునా? ఇప్పుడు చిన్న మాట చెప్తున్నా. ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలకి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, ఏం తెలియజేయాలి? ఇప్పుడు వాట్ షుడ్ టీచ్? ఒప్పుదల, కన్ఫెషన్. మన పిల్లలకి మనం ఏం నేర్పించాలంటే మొదటి నుంచి వాళ్ళు ఏదన్నా చేస్తే అది ఒప్పుకోవాలా, అవునా? దీనికి కారణం కూడా చెప్తాను. ఒప్పుకుంటే మా నాన్న అంత అంటాడు, ఒప్పుకుంటే మా అమ్మ నన్ను తిడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోవడానికి కారణం ఎవరు? మరి చెప్పట్లేదు ఎవరు? నాకు సమాధానం చెప్పండి. నిజమైతే చెప్పండి, అబద్ధమైతే నాకు చెప్పదు. ఈరోజు నిజమేనా? అన్ని విషయాలు అంటల్లా కొన్ని వాళ్ళు మనకు చెప్తున్నారు, కొన్ని మనకు చెప్పటల్లా. నిజమైన తల్లి తండ్రికి బిడ్డ ప్రతి ఒక్కటి చెప్పాలి. ఆమేన్. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు కుమారుడు అయి ఉన్నావు, నువ్వు యేసుక్రీస్తు కుమార్తె అయి ఉన్నావు. నువ్వు నిజంగా క్రీస్తు కుమార్తె అయితే, నువ్వు నిజంగా క్రీస్తు కుమారుడు అయితే యూ షుడ్ టెల్ ఎవ్రీథింగ్ టు జీసస్ క్రైస్ట్. నువ్వు ప్రతి ఒక్కటి దేవుడికి చెప్పాలా. ఎందుకంటే ఆయన నీ కొరకు రక్తం అక్కడ ఉంచాడు. నువ్వు ఒప్పుకున్న దాన్ని ఆయన తీసేయగలడు. ఆయన శక్తి కలిగి ఉన్నాడు. ఈజ్ క్యాపబుల్ టు టేక్ ఆఫ్ యువర్ సిన్. నీ యొక్క పాపమును తీసేయటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన సమర్థత కలిగి ఉన్నాడని నమ్మినప్పుడు నీవు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుదల అక్కడ పెట్టినప్పుడు దేవుడు దాన్ని తీసేయగలడు. ఇంకో రకంగా మాట్లాడితే నువ్వు కోల్పోయిన దాన్ని ఆయన నీకు మళ్ళా తిరిగి ఇవ్వగలడు. మన భాషలో ఆయన పునరుద్ధరణ చేయగలడు. నీవు పాపం లేని జీవితాన్ని మళ్ళా దేవుడు నీకు తిరిగి ఇవ్వగలడు. He is able to give you back your sinless life. Amen. When you believe, when you confess, then he can do those things for you. ఎప్పుడు దేవుడు ఈ పని చేయగలడు అంటే నువ్వు నమ్మినప్పుడు, నువ్వు ఒప్పుదలకు వచ్చినప్పుడు దేవుడు ఆ పనులు చేయగలడు. ఇప్పుడు ఒప్పుదల ఎక్కడుందంటే అది ఆకాశంలో లేదండి. ఒప్పుదల ఎక్కడుందంటే అది చర్చ్లో లేదండి. ఒప్పుదల ఎక్కడ డబ్బులో లేదండి. ఒప్పుదల నీ లోపల, నీ హృదయంలో ఉన్నది. సో వేర్ ఇస్ ద కన్ఫెషన్ విచ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయం లోపల ఒప్పుదల ఉన్నది. నీ హృదయంతో నువ్వు దేవుడి దగ్గరికి రావాలా. ఆమేన్. యు షుడ్ నాట్ కమ్ విత్ యువర్ బాడీ టు ద చర్చ్, బట్ యు హావ్ టు కమ్ విత్ యువర్ హార్ట్. నీ హృదయంతో నువ్వు సంఘానికి రావాలి, నీ శరీరంతో సంఘానికి కాదండి. ఈ సంఘానికి శరీరాన్ని ఆత్మ తీసుకొని వస్తున్నాడు. ఆమేన్. నిజంగా సంఘానికి దేవుడు ఒక ఆత్మని యొక్క శరీరంగా తీసుకొచ్చినట్లయితే అప్పుడు దేవుడు నీకు నీ హృదయంలో ఒప్పుదలను పెడతాడు. హల్లెలూయా. ఈ ఒప్పుదల ఎక్కడి నుంచి రావాలా? From the age of 6 years. Praise the Lord. నేను నాకెవరో ఒక ఫేస్బుక్లోంచి ఒక చిన్న షార్ట్ లాంటిది పంపించారు నాకు. జనరల్గా అలాంటి నా దగ్గరికి రావు, చూడను నేను. ఒక చిన్న పిల్లోడు ఒక మామిడికాయ ముక్క తీసుకొని తింటున్నాడు. కాయ చేతిలో ఉన్నది. వాళ్ళ నాన్న కూడా పక్కన తింటున్నాడు. వాళ్ళ నాన్న చేతిలో కింద పడింది.
ఆ పిల్లోడు తన చేతిలో ఉన్న వాళ్ళ నాన్నకి ఇచ్చాడు. ఆ కింద పడిన దాన్ని తీసి చొక్కా దుడుచుకొని తింటున్నాడు. చూసే ఉంటారు మీరు, దాదాపు ఎవరో ఒకరు ఎక్కడో దొరికే ఉంటుంది మీకు. అక్కడ కింద ఒక క్యాప్షన్ ఉంది, చూసారా మీరు? ఇలాంటి కొడుకుని కలిగిన వాళ్ళు ఆ తల్లిదండ్రులు ధన్యులని రాస్తున్నది. అవునా? ఇప్పుడు ఏం జరుగుతూ ఉండదంటే, ఒకవేళ పిల్లోడు తినేది పడిపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారని వాళ్ళ దగ్గర ఉంది వచ్చి అది పిల్లలు తీసుకొని వీళ్ళు దుడుచుకొని తింటారు. ఇదే కదా జరిగేది. కానీ అక్కడేం జరిగినది, ఆ పిల్లోడు వయసు ఎంత ఉండదో చూసారా? మహా అయితే సంవత్సరం కన్నా కానీ ఎక్కువ ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, సంవత్సరంన్నరకే వాడు అలాగ తయారయ్యాడంటే వాళ్ళ తల్లిదండ్రులు వాడిని ఎలాగ పెంచారంటనా. వాడు చేసింది మంచి పనే, నేను కాదంటల్లా. అది ఎంత పెద్ద గొప్పదో నేను చెప్పడల్లా. కానీ ఆ చిన్న దాంట్లో కూడా ఆ పిల్లవాడు యొక్క స్వభావం బయటపడుతుంది. నేను అంటున్నాను, అది ఈరోజు మన పిల్లల్లో రావాల్సిన ఆ స్వభావం. నేను దీన్ని తీసుకుంటా అనే స్థితికి ఈరోజు మన పిల్లలు రావాలి. ఇంకో మాట చెప్పరండి, ఇక్కడ పిల్లలు కుటుంబ బాధ్యత తీసుకునే విషయం నిజమేనా? ఎంతమంది ఇళ్ళలో తీసుకుంటారు ఆ బాధ్యత? వినబడలేదండి నాకు. బాల్యదశ అన్నాం. ఎక్కడి వరకు బాల్యదశ? 12 సంవత్సరాల వరకు. అవునా? ఈ 12 సంవత్సరాల తర్వాత నుంచి ఏంటి? 13వ సంవత్సరాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అమ్మ? ఒకసారి చెప్తారు నాకు. 13. అవునా? 13 నుంచి 19 వరకు 16s ఉన్నాయి. ఈ 16s ఏంటంటే యవ్వన దశ. ఇది పాడైపోవటానికి ఉత్తమమైన దశ. చెడిపోవటానికి, వేరొకరి ప్రభావం మన మీద పట్టడానికి, ఇంట్లో వాళ్ళ నుంచి మనం బయటికి తొలగిపోవటానికి, మన ఫ్రెండ్స్ మన మీద దాడి చేయటానికి, నీ యొక్క స్వభావాన్ని మార్చేది, నీలో ఉన్న అసలైనది బయటకు వచ్చేది మొత్తం ఇదే. ఇది రెండో దశ అంట. నేను మొదటి దశ ఏంటి? బాల్య దశ. ఇప్పుడు రెండవ దశ ఏంటి? ఈ రెండవ దశలో ఏంటో తెలుసా? నువ్వు చేయలేనివి చేయాలనుకుంటావు, నిన్ను అందరికీ గొప్పగా చూపించుకోవాలనుకుంటావు. పాడేయబడడానికి ఇదే మొదటి కారణం. అపవాది ఎందుకు కింద పడ్డాడు? వినబడలేదు. ఎవరి దశలో మనం ఏం చేస్తాం? కొద్ది మాటలు నేను చెప్పనండి. ఇక్కడ నన్ను ఈరోజు ఇక్కడ ఆగుతానేమో నేను. స్కూల్ నుంచి కాలేజీకి వచ్చే దశ అది, స్కూల్ టు కాలేజ్. ఈ దశలోకి వచ్చినప్పుడు పిల్లలకి ఏమో తెలియదు, కానీ స్కూల్ నుంచి కాలేజీ రాగానే వాళ్ళు అనుకుంటారు మేము ప్రపంచాన్ని జయించాం కదా అని ఒక భావానికి వస్తారు. ఏమి జయించలేదు ఇంకా, నాకు తెలిసి మీ లైఫ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ ఎలా ఉంటుందంటే వాళ్ళ భావన, నేను ఇప్పుడు స్కూల్ కాదు, ఏంటది, వాళ్ళు హైట్ కూడా పెరగాల. ఇంతకుముందు 10th ఎంత ఉన్నారు, ఇంటర్లో కూడా అంతే ఉంటారు. కానీ వాళ్ళ లోపల ఎలాగ ఉన్నది, మేము చాలా పెరిగిపోయాం, చాలా పెద్ద, ఐఎమ్ నో మోర్ ఎ చైల్డ్. రహస్యం చెప్పాను, నువ్వు చచ్చేదాకా దేవుడి పిల్లలువే. నువ్వు చైల్డ్ ఆఫ్ గాడ్ అంటిల్ యు డై. నువ్వు చచ్చే వరకు దేవుడి దగ్గర నువ్వు కుమార్తెవే. రహస్యమైన సంగతి చెప్పనా, మన దేవుడికి మనవడు మనవరాలు లేరండి. అందరూ కుమారులు కుమార్తెలే. మీరు కుమారులు కుమార్తెలే, మీ పిల్లలు కూడా కుమారులు కుమార్తెలే, వాళ్ళ పిల్లలు కూడా కుమారులు కుమార్తెలే. ఆయనకి ఆదాము కుమారుడే, నీవు కుమారుడే. అవ్వ కుమార్తె, నీవు కుమార్తెవే. ఆయన వచ్చేంత వరకు మనకి కుమారులు కుమార్తెలను పెట్టారు. కాబట్టి నువ్వు ఎప్పటికీ కూడా. ఒకప్పుడు ఒక తల్లి అంటది, పెళ్ళయి పిల్లోడు కొడుకు, 2 పిల్లలు పుట్టారు, అయినా కూడా తల్లి తల మీద కొట్టింది, అమ్మా నన్ను కొడతావేంటి, 2 పిల్లలు పుట్టారు అంతేనా? ఆమె ఏమంటది, నీకు 2 కాదు, నీ పిల్లలకి పెళ్ళైనా నువ్వు నాకు పిల్లోడివి అంటది. అవునా? వాక్యానికి కూడా అంతే. నువ్వు ఎంత హైట్ ఎదిగావో ఆయనకి చెప్పొద్దు, ఆయనకి తెలుసు నువ్వు ఎంత ఎదిగావో వాక్యంలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండో దశ, ఇది చాలా డేంజరస్ దశ. ఎలాగో చెప్పమంటారా? ఇంతకు ముందు వరకు బాల్య దశల వరకు వీళ్ళు చేసే తప్పు ఇళ్లలో చెప్పేది. ఇప్పుడు తప్పు నుంచి పాపానికి ప్రయాణం చేసే వయసు ఇది. వీళ్ళ దారులు వీళ్ళకి ఓన్గా ఉంటాయి. ఈ ఓన్ దారిలోకి వీళ్ళు వెళ్ళటం బిగిన్ చేస్తారు. ఇక్కడే ప్రాఫిట్ ఒక మాట చెప్తాడు, నీ స్నేహితుడు ఎవడో చెప్పు. ఇఫ్ యు టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ నేమ్ దెన్ ఐ విల్ టెల్ యు యువర్ క్యారెక్టర్. నీ స్నేహితుడు ఎవడో చెప్తే నేను నీ స్వభావం ఏంటో చెప్తానంటున్నాడు. ఇప్పుడు నాకు స్నేహితులు ఎప్పుడు తయారవుతారు? ఇదిగో ఈ వయసులోనే. అంటే ఇప్పుడు మన యవ్వన ప్రాయంలో మీరు గమనించండి, ఇక్కడ అందరితో ఒక మాట చెప్తున్నా, మీరు 10th నుంచి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి సహవాసం ఎవరైతే చేస్తున్నారో దాదాపుగా అందరి పేర్లు మీకు గుర్తుంటాయి.
బాల్య దశలో పేరు దాదాపు గుర్తుండవు. 70-90% మనం మర్చిపోయి ఉంటాం. వెంటనే అడిగితే మనం 2-3 స్కూల్ చదివిన పిల్లలం అయితే వెంటనే నువ్వు ఎల్కేజీ ఎక్కడ చదివాని అడగండి, అయిపోయింది. మనల్ని ఒక క్వశ్చన్ మార్క్ చూస్తాం మనం. ఇంటర్మీడియట్ కాలేజీ మాత్రం మర్చిపోం మనం. ఎందుకంటే అది మనకి జ్ఞాపక శక్తిలో అది అలా ఇమిడిపోయినది. నిజమే కదా అది. ఇప్పుడు ఆ స్నేహితుడు అలా ఉండిపోయారు. ఇక్కడ ఒక సంగతి మీకు చెప్పనండి. ఇప్పుడు వాస్తవంగా నువ్వు టీన్స్లోకి వచ్చినప్పుడు, వెన్ యూ ఎంటర్ ఇన్ టు టీన్స్, యూ నీడ్ టు గివ్ ఏ స్పెషల్ టైమ్ టు గాడ్, ఏ క్వాలిటీ టైమ్ టు గాడ్. దేవుడికి నీ జీవితంలో శ్రేష్టమైన సమయాన్ని దేవుడికి ఇవ్వాల్సింది యవ్వన ప్రాయంలోనే. అవునా? అయితే విషయం ఏంటి చెప్పనా, మన యవ్వన ప్రాయంలో మనము మిగతా ప్రోగ్రామ్స్తో ఎంగేజ్ అవుతాం. అవునా? స్కూలు నుంచి కాలేజీ నుంచి ట్యూషన్ నుంచి ఇంకోటి మొత్తం ఎంగేజ్ అయ్యాం. అయితే నేనంటాను, దేవుడి సమయం ఎక్కడ? ప్రవక్త ఒక మాట చెప్పాడు, మీకు అందరూ తెలుసు అనుకుంటా. దేవుణ్ణి మించిపోయిన చదువు నీకొద్దు, దేవుణ్ణి తోసేసే చదువు నీకు రావడానికి ఇల్లేదు. నాకు చదివే ముఖ్యము అనేది వర్తమాన విశ్వాసి కాదు. నాకు దేవుడు ముఖ్యం. దేవుడు తర్వాతే నీ లక్ష్యము, నీ గోల్ ఏదైతే ఉన్నదో అదన్నీ దేవుడి తర్వాతే. నీ జీవితము, నీ కుటుంబం అన్నీ దేవుడి తర్వాతే. నీ ప్రపంచంలో ఏదైనా కూడా దేవుడి తర్వాతే అని తెలుసుకోవాల్సిన వయసు దశ ఎదుగో ఈ యవ్వన దశ. ఇక్కడ మన బిడ్డలకు ఏం నేర్పించాలంటే ప్రార్థించడం నేర్పించాలి. ఎందుకు మనం ప్రార్థన నేర్పించాలి? చాలామంది ఇళ్ళలో అంటారు, ఒకసారి కూర్చో, అసలు ప్రార్థన చేయవా, నువ్వు ప్రార్థన చేయి. వాడి ప్రార్థనలో ఉన్నా కూడా ఉపయోగం లేదు అలా మనం చెప్పటం వల్ల. వాళ్ళ లోపల నుంచి ఆలోచన పుట్టి వాళ్ళు ప్రార్థనలోకి రావాలి. అవునా? ప్రవక్త ఒక మాట అంటాడు, తండ్రి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తావు అంటే పిల్లోడు పక్కకి వెళ్ళి ఆడుకోడు అన్నాడు. నా మాటలు మీకు అర్థమైనయా? తండ్రి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తే పిల్లోడు ఏం చేస్తాడు? ఇలా మాట్లాడదాం. ఇక్కడే ఒకసారి నేను ఇక్కడే కూర్చొని మోకాళ్ళ మీద, మీరు చూసే ఉంటారు అనుకుంటున్నా, ఇక్కడ కూర్చొని నేను మోకాళ్ళ మీద ఉండి మైకేల్ పిలిచి, మైకేల్ నువ్వు కూడా రా అంటే మైకేల్ కూడా నాతో పాటు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేశాడు. ఎందుకు జరిగింది ఇది? చిన్న పిల్లలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు వీళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు తండ్రిని ఇమిటేట్ చేస్తారు. ఆడపిల్లలు తల్లిని ఇమిటేట్ చేస్తారు. అది ఇమిటేషన్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో కళ్ళ ముందు అదే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. మన పిల్లలు ప్రార్థన చేస్తారా? కోపడరు కదా ఇప్పుడు నా మీద. ఇప్పుడు మన పిల్లలు ప్రార్థనా పనులు కాకపోవడానికి కారణం చెప్పగలరా నాకు? ఎవరు చెప్పరు అసలు. ఈరోజు తీర్మానం చేసుకొని వచ్చారు ఇంటి దగ్గర గట్టిగా. ఏంది కారణం అంటే ఇప్పుడు తెలియకుండా ఇప్పుడు మనం వాళ్ళని తిడుతున్నాం, మంచిదే. ఇప్పుడు నీకు తెలిసిందే, నువ్వు తిడుతున్నావు, ఇది కూడా మంచిదే. అయితే వాళ్ళు అలా కాటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక్కళ్ళే కాదు, మీరు ఒక్కళ్ళేని అంటల్లా, వాళ్ళు ఒక్కళ్ళే కూడా కాదంటున్నా. విషయం ఏంటంటే ఇక్కడ ఇద్దరిలో సమస్య ఉన్నది. కానీ ఈరోజు ఇద్దరిలో సమస్య ఉన్నప్పుడు మన ఇద్దరిది తప్పు అని చెప్పగల ధైర్యం ఎంతమందికి ఉంది? లేదండి. చాలా మందిలో ఉన్న సమస్య అని చెప్పనా, తప్పు నాదైనప్పటికీ నీలో ఎంత కనిపించిందో అదే 100% చేస్తాను నేను. అవునా? చప్పట్లు 2 చేతులతో కొడితే వస్తా, ఒక చేతితో కొడితే వస్తుందా? కానీ ఏ చేతిని తిడతావు? ఇప్పుడు ముందు నువ్వే వచ్చావు, తర్వాత నువ్వే అన్నావు. ముందు ఎవరు కొట్టారు దెబ్బ, ముందు ఎవరు తెచ్చారు? నువ్వే కదా అన్నావు, నువ్వే కదా స్టార్ట్ చేసావు. అసలు ఎవరు స్టార్ట్ చేశారు పక్కన పెడితే, అసలు లాస్ట్కి జరిగింది ఏంటంటే ఇద్దరి మధ్య గొడవైనది, తప్పు జరిగినది, అబద్ధం జరిగినది. నేనంటున్నా, ఇవన్నీ అపవాది నుంచి వచ్చినప్పుడు వాటిని బయటికి పంపించే మార్గం ఆలోచించాలా. మనం ఎక్కడ ఆగిపోయామంటే విమర్శలు ఆగిపోయాం. ఈరోజు మనం దేంట్లో ఎక్స్పర్ట్ అంటే, పోయిన వారం ఏ వాక్యం చెప్పామంటే మన జ్ఞాపశక్తి ఉండదు. అవునా? కోప్పడు మాకండి, ఇక్కడ ఉన్నారు చాలామంది ఉన్నాం. అయ్యో పెద్దోళ్ళని అంటున్నారు, దయచేసి ఎవరేమనుకోండి నా మీద. పెళ్ళప్పుడు మీ కుటుంబంలో ఏదో గొడవ జరిగి ఉంటుంది. ఏ పెళ్ళి గొడవ లేకుండా జరగదు. కానీ పెళ్ళైన షష్ఠి పూజ జరిగేటప్పుడు కూడా ఆ గొడవ వాళ్ళ జ్ఞాపకం ఉంటుంది. ఇట్లా చేశారు మీ ఇంట్లో వాళ్ళు, ఇట్లా అఘోరపరిచారు, అట్లాగా ఇదేనా చేసేది? ఒక అల్లుడిని ఇలాగే చూసుకునేది ఎప్పుడు? అప్పటికి ఆమె లేవడం, ఆమె కర్ర పట్టుకొని లేపాలి, ఇంకొకరితో లేపాలా. కానీ లోపల మాత్రం అవి పోలేదు. అంటే మానవుని యొక్క మనసు ఎలాగైపోయినదంటే లోపలన్నిటిని స్టోర్ చేసుకుంటా ఉన్నాం. మనం క్షమించి తీసుకొని బయటపడేయాలి. ఆ బయట పడేసినప్పుడు నువ్వు దాన్ని
ఇసిరేసిన తర్వాత దేవుని లోపలికి వచ్చి నివాసం ఉండగలడు. నేను ఒకళ్ళ మీద ఒక పర్సనల్ గ్లడ్జ్గాని పెట్టుకొని ఉన్నానంటే ఇప్పుడు దేవుడు ఆ స్థానంలో లేడని. ఒక వ్యక్తి మీద నా ద్వేషాన్ని లోపల పెట్టుకుంటే దేవుడు నా లోపల ఉండలేడు. ఈ యవ్వన దశ ఏదైతే ఉన్నదో ఇది ఇతరుల మీద ఆ పర్సనల్ గ్లడ్జ్ అని పెట్టుకునే వయసు అండి. ఎలా చెప్పనా, కాలేజీకి వచ్చిన తర్వాత మనం చదువుతూ ఉన్నాం, మనకన్నా ఒక ర్యాంక్ ఎక్కువ వచ్చింది ఎవరికో, వాళ్ళకి 1 వచ్చింది, మనకు 10 వచ్చింది. ఇప్పుడు నాకు 10 వచ్చినందుకు బాధ లేదండి, చెప్పండి అమ్మ గట్టిగా. వాడితో ఫ్రెండ్షిప్ చేస్తామా? వాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా నలుగురు వెళ్ళి మాట్లాడితే మనం ఏమనుకుంటాం, వాడికి ఫస్ట్ వచ్చిందని చూడు ఎట్లా చేస్తున్నాడు, వాళ్ళు ఒక మంచి డ్రెస్ వేసుకొచ్చారు ఎట్లా ఉంటుంది అంటే వాడికి నీ గొడవ ఏమీ లేదు, వాడు చదివాడు మనం చదవలేదు, అంతే తేడా. అవునా? ఇంకా ఇప్పుడు జరిగినది ఏంటి, ఇప్పుడు నీకు తెలియకుండా వాళ్ళ మీద నీ లోపల ఒక విరోధం ఏర్పడతా ఉన్నది. ఈ విరోధం బదులు నువ్వు ఒక పని చేస్తే ఎంత బాగుంటుంది చెప్పనా, నీలో ఉన్నదాన్ని కాసేపు పక్కకు వదిలిపెట్టి, వాడికి ఫస్ట్ వచ్చింది, నువ్వు వెళ్ళిపోయి కన్సల్ట్ అయ్యి నువ్వు చాలా బాగా అప్రిషియేట్ చేసి నాకు కూడా తెలిసేయి నువ్వు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నావు, ఆ సబ్జెక్ట్లో వాళ్ళు హెల్ప్ తీసుకుంటే ఎంత బాగుంటుంది. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఇది ఎప్పుడు వస్తుంది? ఇంట్లోంచే రావాలండి ఇది. అవునా? మనం ఏం చెప్తున్నావు, నువ్వు వాడిని గెలవమాక, ఈయన గెలవమాక, ఆడితో మాట్లాడమాక, వీడితో మాట్లాడమాక, అచ్చిపోమాక, ఇచ్చిపోమాక అని వాడిని ఒక బాక్స్ వేసి బాక్సుల నుంచో పెడితే ఏమవుతుంది? వినపడలేదు సార్ నాకు. ప్రార్థన కూడా అంతే, నువ్వు బలవంతంగా బాక్స్లో కూర్చోబెట్టి ప్రార్థన చేస్తే నీ కోసం ప్రార్థిస్తాడు, ఆ పిల్లవాడి కోసము ప్రార్థన చేయలేడు. ఇప్పుడు ఈ దశ మనం ఏంటంటే వాళ్ళని మౌల్డ్ చేసే దశ అండి. ఇది వాళ్ళు కొట్టే దశ కాదు, తిట్టే దశ కాదు. అందుకని ఎప్పుడు ఒక మాట మాట్లాడతాను నేను, యవ్వన దశలోకి ఇంట్లో పిల్లలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కాదండి, వాళ్ళు స్నేహితులు అవ్వాలి. వాళ్ళు ఎప్పుడైతే స్నేహితులు అయ్యారో అప్పుడు తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ చెప్పగలిగినప్పుడు ఒక నిజమైన స్నేహితుడు, ఇందా మనం మాట్లాడుకున్నాం, నీ స్నేహితుడు ఎవరో చెప్పు. నా స్నేహితుడు ఫస్ట్ యేసుక్రీస్తు అండి, తర్వాత మా నాన్న అండి. ఎంత బాగుంది వినటానికి ఇది. అవునా? అంటే ఇప్పుడు మీ నాన్న ఎవరంటే నిన్ను గైడ్ చేసేవాడు, ఇక్కడ నీ గురించి కొన్ని ఆలోచనలు కలిగి కొంత భారం కలిగి ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తితో నువ్వు పంచుకున్నప్పుడు ఆయన యొక్క లక్ష్యం నీ గురించి ఏమనుకున్నాడో, నీలో ఏం టాలెంట్ ఉండదో నీ తండ్రికి తెలుసు. ఆ వైపుని నడిపిస్తూ ఉంటాడు. అందుకని ఈ వయసులో నేను ఎప్పుడేమంటానంటే, గతంలో మనం యూత్ క్యాంప్ పట్టుకున్నప్పుడు మంత్లీ క్యాంప్లో కూడా ఒక మాట మాట్లాడా, ప్రతి తల్లి తండ్రి మీ బిడ్డలకి వారంలో కనీసం ఒక 15 నిమిషాలు స్పెషల్ టైం ఇవ్వండి. స్పెషల్ టైం, ఒక శనివారం ఒక ఆదివారం కూర్చొని ఈ వారం అంతా ఏం జరిగినది, వాడు చేసిన మంచి ఉంటే అప్రిషియేట్ చేయండి. వాడి దగ్గర ఏదున్నా చెప్పగలగాల ముందు, అది తప్పో పాపం ముందు నీకు చెప్పాలా. అటువంటి స్నేహ స్వభావం మీ ఇద్దరి మధ్యలో ఉంటే ఎంత బాగుంటుందండి. అవునా? బాధ ఉంటుంది ఆ తండ్రికి. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రాఫెట్ ఒక మాట చెప్పాడు, ఆదాము తప్పిపోయిన తర్వాత ఆదాము వచ్చి ఆ విషయం దేవుడు తెలియజేయాల. ఎవరో దేవుని యొక్క దూతలు వచ్చి ఆయన చెప్పారు, అయ్యా భూమి మీద నీ కుమారుడు తప్పిపోయాడు అని. ఈ మాట ఎలాగుంటుంది? మనం తప్పు చేస్తే ఎవడో ఒకడు వచ్చి ఇంట్లో మీ పిల్లలు ఇలా చేశారు, మీ పిల్లలు ఇలాగ ఉన్నారు అని చెప్పితే కలిగే బాధ ఎలాగుంటుంది? వాళ్ళకన్నా ముందుగానే మనమే పోయి చెప్పినప్పుడు ఎప్పుడు ఇక్కడ బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? బాధ ఉన్నది, తప్పు చేస్తారని. అయితే సంతోషం ఏంటంటే వాడు మొదటగా నాకే చెప్పాడు అని మనం సరిచేయాలని చూస్తాం. దేవుడు కూడా అంతే, నువ్వు తప్పు పాపం చేయగా నువ్వు మొట్టమొదటిగా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నేను సరిచేసేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. మీరు గమనిస్తే బైబిల్లో సౌలు యొక్క జీవితము, దావీదు యొక్క జీవితం గమనిస్తే, దావీదు తప్పు చేయగానే ఎమ్మటే దేవుడి దగ్గరికి వచ్చున్నాడు. సౌలు తప్పు చేయగానే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేస్తా పూర్తిగా దేవుడి నుంచి తొలగిపోయాడు. దేవుడాత్మ కలిగిన వ్యక్తికి, దేవుడాత్మ లేని దురాత్మ కలిగిన వ్యక్తికి తేడా ఏంటంటే, తప్పు చేయగానే సన్నిధి నుంచి పారిపోవటం. దేవుడు యొక్క సన్నిధి నుంచి నువ్వు పారిపోయేది కాదు, దేవుడు యొక్క సన్నిధికి నువ్వు రావలసి ఉన్నావు. దేవుడు యొక్క కృప నిన్ను కాపాడేదిగా ఉన్నది, దేవుడు యొక్క కృప నిన్ను రక్షించేదిగా ఉన్నది, దేవుడు యొక్క కృప నీ కొరకు రక్తము కాచున్నది. నీ యొక్క పాపము తీసేయటానికే దేవుడు రక్తం కాచున్నాడు. ఆ పాపం నాలోంచి పోవాలంటే నేను ఒప్పుకుంటేనే కదా అది పోయేది. ఒప్పుకునే స్వభావం ముందు రావాలి. ఆ స్వభావము క్రీస్తు నుంచే మనకి రావాలి.
వాక్యం నుంచే మనకి రావాలి. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది బయట నుంచి రాలా, నీ లోపల నుంచే వచ్చింది. నా లోపల నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? నేను క్రీస్తులో ఉన్నప్పుడే అది నా లోపలికి వచ్చింది. ఆ స్వభావము ఆ సమయం వచ్చినప్పుడు పనిచేసేదిగా ఉన్నది. అప్పుడు గమనిస్తే ఈ రెండవ దశ చాలా బలమైన దశ. మొదటి దశ పుట్టటం, కొద్ది చిన్న మొక్కలాగా పెరగటం. ఈ రెండవ దశ ఏంటంటే కొమ్మలు వచ్చేది. అది ఒకటే కాదు, దాని నుంచి కొమ్మలు వచ్చే దశ. ఈ దశ డెలికేటెడ్ అండి. ఈ కొమ్మ మీద మనం వెయిట్ పెడితే ఏమవుతుంది? ముందు వంగిపోతుంది, ఆ తర్వాత విరిగిపోతుంది. అది భరించలేనిది అయితే విరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కొమ్మ ఎంత భరించగలదో ఆ వ్యవసాయం చేసే తండ్రికే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు నా తండ్రి వ్యవసాయకుడు. ఆమేన్. ఎవరు నా తండ్రి అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయనకి తెలుసు నేను ఎంత బరువు మోయగలను, నేను ఎంత ప్రార్థన చేయగలనో, ఎంత బరువు మోయగలనో, ఎంత ఒప్పుకోగలనో ఆయనకి ఎరుకై ఉన్నది. కాబట్టి నా భారములు తీసుకొచ్చి నేను ఆయన పాదముల దగ్గర పడేసినప్పుడు నేను ఎక్స్ట్రా బ్యాగేజ్ మోయాల్సిన పని లేదండి. ఈరోజు అందరూ మనం చెప్తా ఉన్నాం, తరచు చెప్తా ఉన్నా, ఈ యవ్వన ప్రాయం దాటిన తర్వాత వచ్చే సమస్య యవ్వన ప్రాయంలోనే బిగిన్ అవుతుంది. నాది కాని బరువు నేను మోయటం నేర్చుకునేది ఇక్కడే. పక్కనోడు తప్పు చేస్తాడు కాలేజీలో, కానీ ఆ తప్పు నా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలా? వాడు అంటాడు, నువ్వు నాకు ఫ్రెండ్వేనా? ఫ్రెండ్నే, చెప్పు, నా కోసం ఏమన్నా చేస్తావా? ఏమన్నా చేస్తా. ఈ ఒక్కసారి నా కోసం నిలబడతావా? నిలబడతా. లాస్ట్కి ఏమవుద్ది? పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది, అప్పుడు తెలుస్తుంది ఎందుకు నిలబడ్డావు. పేరెంట్స్ మీటింగ్లో ప్రిన్సిపాల్ పేరెంట్కి ఏం చెప్తాడంటే, మీ పిల్లోడు మంచోడేనండి, ఆడే జడగొట్టాడు, చాలా జాగ్రత్త, మీ పిల్లోడు మంచోడే, ఆడే జడగొట్టాడు. బైబిల్లో యెహోషాపాతు ఒకడు ఉన్నాడు, గుర్తున్నా మీకు? జ్ఞాపకం ఉండదా మీకు? యెహోషాపాతు స్నేహితుడు ఎవరు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుడు అహజ్యాతో అసలు బైబిల్ మొత్తంలో వాడే అత్యంత నీచుడు అని చెప్పున్నాడు. ఇప్పుడు యెహోషాపాతు పోయి ఎవరితో స్నేహం చేస్తున్నాడు? తప్పెవరిది? ఇప్పుడు అహజ్యా దగ్గరికి పోవద్దన్నాడు, ఇజ్రాయెల్ మొత్తంలోకి అత్యంత దుర్మార్గుడు అని చెప్పున్నాడు, కానీ ఈయన ఎక్కడికి పోయాడు? అతనితో స్నేహం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఆ స్నేహాన్ని దీవిస్తాడా? దీవించలేదండి. యెహోషాపాతు కోరిక పెద్ద ఓడ కట్టించుకొని మొత్తం తిరగాలని. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఓడ కట్టాడు, కానీ దేవుడు ఏం చేశాడు? మొత్తం పగలకొచ్చాడు. ఏమైంది? వాళ్ళ స్నేహం బద్దలేని తొట్లయింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని దీవించలేదండి. నేను అదే రకంగా మాట్లాడుతా ఈరోజు కూడా. నీవు యవ్వన ప్రాయంలో ఉండగా ఎవరితో నువ్వు స్నేహం చేస్తే నువ్వు దీవించబడతావో నీ అంతటి నీకు తెలియాలా. నేను అంటున్నా, యవ్వన ప్రాయంలో నువ్వు చేయాల్సిన స్నేహం ఏమైనా ఉన్నదంటే ఒక్కరితో చేయాలండి. ఆయన పేరు చెప్పగలరా ఒకసారి? ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకని అంటున్నానంటే, నీ తల్లికి తండ్రికి చెప్పలేని విషయాలు నువ్వు క్రీస్తుకు చెప్పగలవు. రెండో సంగతి, నువ్వు క్రీస్తుకు చెప్పకపోయి ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసినవి నువ్వు చెప్తావా లేదా అని చెప్పి దేవుని గురించి వస్తూ ఉంటాడు. అంటే యవ్వన ప్రాయంలో నీకు అత్యంత దగ్గరగా ఉండే నీ తల్లిదండ్రులు కాదు. నీ తల్లిదండ్రుల సంగతి ఒక మాట చెప్తా. నువ్వు యవ్వన ప్రాయంలో ఉండగా ఒక మాట, చిన్న మాట, నేను శ్రీనివాస్ బ్రదర్ని అడుగుతున్నాను. శ్రీనివాస్ బ్రదర్, మీరు 10th క్లాస్కి మీరు చదివేటప్పుడు ఫీజు ఎంత కట్టుంటారు? ఇప్పుడు ఎంత కడుతున్నాం 10th క్లాస్కి? వినపడలేదు నాకు. 30. మన మైకేల్ స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తే 1,10,000 అడిగారు ఎల్కేజీకి. నా 10th క్లాస్ 16 రూపాయలు కట్టా గవర్నమెంట్ స్కూల్లో నేను. ఇప్పుడు 16 రూపాయలు ఇవ్వండి 10th క్లాస్ ఫీజు వాళ్ళకి. వాట్ ఈస్ దిస్ అంటారు. నేను 10 రూపాయలు అంటే ఏడు తెలిసి మానేసేది ఎప్పుడో, అది మర్చిపోయేది. దాన్ని 10 రూపాయలని ఇప్పుడు 100 నుంచి స్టార్ట్ అయ్యాం మనం. నిజమేనా? ఇప్పుడు ఈ పిల్లోడికి 40,000, 50,000, 1,00,000 రూపాయలు కట్టాలని తండ్రి ఏం చేయాలా? నేను చెప్తానమ్మా, పిల్లల్ని తక్కువగా చూస్తాడు ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో ఉండలేడు ఈయన. ఎందుకని ఉండలేడు? వాళ్ళని చదివించాలా. అంటే ఇప్పుడు ఈయనేం చేయాలా? ఈయన కోసం పనిచేయటం వేరండి, కుటుంబం కోసం పనిచేయటం వేరే. ఈరోజు పిల్లల్ని బాగా చదివించాలని పనిచేసేది బయలుదేరింది. అంటే ఇప్పుడు తండ్రి కష్టం ఎక్కడ కనబడుతుంది? తల్లి కష్టం ఎక్కడ కనబడుతుంది? నా పిల్లలు బాగా చదువుకోవాలి. అయితే వీళ్ళకి ఎలాగున్నది?
గొప్పడు మాకండి ఈరోజు నా మీద యవనస్తులు. వీళ్ళకి ఎలాగున్నది? మా నాన్న నా కోసం బాగా కష్టపడి, మా అమ్మ నా కోసం బాగా కష్టపడి త్యాగం చేసి నన్ను చదివిస్తుందనే ఆలోచన 100లో ఒక్కరికున్న కుటుంబ ధన్యులే. 100లో ఒక్కళ్ళకి అంటున్నా నేను, అది 1000లో ఒకళ్ళకున్నా కూడా అనొచ్చు మనం. ఏం జరుగుతుంది సంగతి? ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టేంత వరకే నా తల్లి నా తండ్రి నా జ్ఞాపకం, అంతేనా? కాలేజీలోకి అడుగుపెట్టాగా చెప్పరండి, ఎవరు నా సహాయం చేయరు ఈరోజు. ఏ దశ ఇది? రెక్కలు వచ్చే దశ. ఎలాగుంటుందండి వీళ్ళకి? కాలేజీలోకి అడుగు పెట్టగానే వీళ్ళు ఒంటి మీద ధరించుకునే వస్త్రముల దగ్గర నుంచి, ఆ కూర్చునే టేబుల్ దగ్గర, ఎంచుకునే టేబుల్ దాకా, ఆ తినే ఆహారం దగ్గర నుంచి, తగిలించుకునే బ్యాగ్ దాకా, వాడే మొబైల్ దగ్గర నుంచి, కొట్టే పెర్ఫ్యూమ్ దాకా అన్నిటి ఎలాగ ఉండాలంటే నేను స్పెషల్గా ఉండాలా. నేను అంటున్నా, ఇక్కడ కాదు స్పెషల్, నువ్వు దేవుడి దగ్గర స్పెషల్. నీ పెర్ఫ్యూమ్ కాదు నీ దగ్గర నుంచి బయటికి రావాల్సింది, నీ దగ్గర నుంచి ప్రార్థన, విశ్వాసము, నీ దగ్గర నుంచి క్రీస్తు యొక్క సువాసన బయటికి రావాలి. అది మన దగ్గర నుంచి బయటికి రావాలి. దాని మీద ఈరోజు మన శ్రద్ధ లేదండి, మిగతా వాటి మీద మన శ్రద్ధ పోయినది. ఈ శ్రద్ధ మిగతా వాటి మీద పోవటం వల్ల నువ్వు ఎవరికి దొరుకుతున్నావో తెలుసా? దేవుడికి దొరకాల్సిన బదులుగా దేవుణ్ణి తప్పించుకొని నీవే అపవాది దగ్గరికి పరిగెత్తుకుని పోయి వాడిని కౌగిలించుకుంటున్నావు. మరి ఇప్పుడు అపవాది ఏం చేస్తాడు? నీ జీవితం తింటాడు. ఇది 2వ దశ, వాడిని తింటాం. నిజమేనా? ఇప్పుడు ప్రార్థనకి ఇవ్వాల్సింది ఈ వయసులో, సెకండ్ స్టేజ్లో ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం మనం దేనికి ఇస్తాం? ఫ్యాషన్లు. కొద్దిమందికి ఒక అలవాటు ఉన్నది, ఈ వయసులో వాళ్ళు ఇంకా బండి నడపరు, కానీ వీళ్ళ ఆలోచన మొత్తం ఎక్కడ ఉంటాయి? బండి, బైక్. ఏ బైక్? స్పోర్ట్స్ బైక్లు. ఏ కారు? స్పోర్ట్స్ కార్లు. ఇండియాలో కార్లు కాదు, బయట దేశంలో కార్లు. అంటే వీళ్ళ ఆలోచన మొత్తం ఎక్కడుందంటే వీళ్ళు చదివే చదువు మీద లేదండి. మీరు గమనించండి, వీళ్ళు చదివే చదువు ఒక రకంగా ఉంటుంది, వీళ్ళ ఆలోచన మాత్రం హిమాలయాల కన్నా కొద్దిగా పైన ఉంటాయి. నీ ఆలోచన అలాగే ఉందనుకో, 2 మ్యాచ్ అవుతాయి, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆలోచన మాత్రము హిమాలయాల కన్నా కొంచెం ఒక 2-3 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మనం దానికోసం చేసే ప్రయత్నం మాత్రము, కోపడు మాకండి నా మీద ఈరోజు పోడరు కదా, మీరు పడతారు తెలుస్తుంది. ఇంత ఏసీ ఉన్నా అంత చెమటలు పడితే ఉండాలి, మీరు ఎంత కోపపడితే నా మీద పడితే ఇలాగ వస్తుంది. మురిక్కాలు సమానంగా పోతుంటాయి. ఇది నేను చెప్పాలనుకున్నా. అంటే రోడ్డుకి సమాంతరంగా పోతాయి మన ఆలోచనలు. నువ్వు అక్కడ దాకా వెళ్ళగలవు. ఈరోజు అది చెప్తున్నాను నీకు. నీ ఆలోచనలు ఇక్కడే ఉంచుకునే అంత బలహీనుడి నువ్వు కాదు. నువ్వు అనుకుంటే నువ్వు చేయగలవు. చేయగలరా లేదా? ఏం చేయలేదండి మీరు? చేయలేదా? మీకు ఒక కాలేజీలో సీట్ రావాలని మీరు ఏం చేస్తారు చెప్పండి? అది వచ్చేదాకా ప్రయత్నిస్తారు, అవునా? నీ తండ్రి నేను ఇది కొనివ్వను అన్నాడు, ఏం చేస్తారు మీరు? ఆయన కొనివ్వాల్సి వస్తుంది. కొనివ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఇది కావాల్సిందే. వాడు ఇంట్లో అన్నం తినడు, తలదూకోడు, స్నానం చేయడు, టిఫిన్ చేయడు, ఎలాగంటే అలాగుంటాడు, ఇటు మాట్లాడి అడుగుతూ ఉంటాడు. ఏంటి అంటే నేను అడిగింది నువ్వు నాకు ఇచ్చాకే తింటా నేనంట. అసలు తండ్రి బతికేదే నీకోసం. ఇప్పుడు నీవే ఎలాగుంటే తండ్రి ఎలాగుంటాడు? సేమ్. ఒకసారి వచ్చాడు యేసుక్రీస్తు దగ్గర మనం ఎలాగుంటున్నాం? ఇట్లాగే ఉంటున్నాం. కానీ నీకు అవసరం లేని నువ్వు అడుగుతున్నావు. అయినా కూడా దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు నీకు అనుమతి ఇచ్చాడు. ఏది ఇస్తే నువ్వు చెడిపోతావో దేవుడు తెలియదా? ఏది నీ దగ్గర తీసేస్తే నువ్వు బాగుపడతావో దేవుడు తెలియదా? తెలుసండి. అలాగే మనలలో తల్లిదండ్రులు కూడా. అయితే ఈరోజు నేను చెప్తున్న చిన్న మాట ఏంటంటే, క్రీస్తు వైపు ముందుకు నువ్వు నడుస్తాను ప్రారంభించినప్పుడు నీ జీవితంలో ఏదైతే కావాలనుకున్నావో నువ్వు నిర్ణయం సక్రమంగా తీసుకోగలవు. ప్రతిరోజు ప్రార్థించేవాడు తప్పు నిర్ణయం తీసుకోగలడా? ప్రతిరోజు వాక్యానికి లోబడేవాడు తప్పు నిర్ణయం తీసుకోగలడా? ఖచ్చితంగా తీసుకోగలడండి. ఒకవేళ నువ్వు తీసుకున్నా దేవుడు తీసుకొనియడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే నేనంట, నువ్వు ఏ పని చేయకపోయినా, ఏ పని చేయటానికి నువ్వు ప్రారంభించినా నీవు మొదటిగా ప్రార్థన చేయి. ఈరోజు మనం ఏం చేస్తున్నాము చెప్పనా? గతంలో చెప్పింది మళ్ళీ చెప్తున్నా. ప్రభువా నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నా, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా. ఇది ఆప్షనా, అప్లికేషనా, ఆర్డరా? గట్టిగా చెప్పమ్మా. ఆర్డరేగా. నేను ఈ పని చేస్తాను ప్రభువా, నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి ప్రభువా. అదేంటో ఇదేంటిది? నేను చెప్తా, సున్నితమైన ఆర్డరు. నాన్న కొనిస్తావా? ఎలా ఉంది ఇది? నాన్న నాకు ఏదైనా సరే నువ్వు కొనివ్వాల్సిందే నాన్న. ఇది ఎట్లా ఉంది?
తలంచుకున్నాడు, రిక్వెస్ట్గానే ఉంది. కానీ లోపల భావన ఏంటంటే నువ్వు నాకు చచ్చినట్టు కొనియాల్సిందే. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి మనం ఎలా పోతున్నాం? ప్రభువా నువ్వు ఏమైనా చేయ ప్రభువా, నేను మాత్రం చేయాలి ప్రభువా, నేనంటూ ప్రూవ్ చేసుకోవాలి ప్రభువా. ఏంటిది? ఆర్డరు. నువ్వు ఆర్డర్ ఇస్తే ఎప్పుడు ఫెయిల్ అవుతావు. నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నా. అంటే యవ్వన ప్రాయంలో నీకు దేవుణ్ణి ఎలా అడగాలో తెలియాలా. ఆ దశ ఇదిగో ఈ దశ. ఎందుకంటే ఇది చెడిపోయే దశ ఇదే, పాడైపోయే దశ ఇదే, ఇళ్లలో నుంచి తల్లిదండ్రులకు దూరం అయ్యే దశ ఇదే, నీ కుటుంబానికి ఉన్న గౌరవం తీసేసే దశ ఇదే, లోకంలో పడిపోయే దశ ఇదే, వ్యసనాలకి బానిసయ్యే దశ ఇదే. ఈ దశలోనే అపవాది వాడి పంజా నీ మీద చాలా పెద్దగాను బలంగాను ఉంటుంది. ఈ దశలో నువ్వు ప్రతి ఒక్కటి ప్రార్థనాపూర్వక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ దశను ఎప్పుడైతే దాటావో ఆ తర్వాత వాడి దగ్గర రావాలని నీకు వాడికి భయమే. ఎందుకని భయమే చెప్పనా? ఈ 6 సంవత్సరాల్లో నువ్వు పొందుకున్న బలము, నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఆ తర్వాత నీ జీవితం మొత్తం నడిపిస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు చిన్న సంఘటన మీకు చెప్తాను. ఇది మీకు అర్థం కాకపోవచ్చు కానీ అయినప్పుడు కూడా ప్రయత్నిస్తా చెప్పడానికి. ఈ వయసులో మా కోపడు మాకండి తల్లులో పిల్లలు 13 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్యలో ఆడపిల్లలు ప్రత్యేకించి భోజనం సరిగ్గా చేయరు ఇళ్లలో. ఏంటి కారణం చెప్తారా నాకు? ఏమా ఏసి మీరు చెప్తుంది. ఏమ్మా చెప్పు. చేతికి 5 వేళ్ళు ఉంటాయి. ఈ 1 వేలు పక్కన పెడతారు. దీంట్లో 4 వేలు. తినేటప్పుడు 1 వేలు బయట పెడతారు, రోడ్లో పెట్టేటప్పుడు. ఈ 3 వేలు లోపల పెడతారు. ఎందుకని? చాలా స్టైల్గా తినాలి తినేటప్పుడు, అంతేనా? వీళ్ళు తినేటప్పుడు మీరు గమనించారా? వీళ్ళ ప్లేట్ ఎప్పుడు చూడరు. వాళ్ళు ఏం తింటున్నారు, వీళ్ళు ఏం తింటున్నారు, వీళ్ళు తింటా పక్కన గురించి చెప్పుకొని వీళ్ళు తింటూ ఉంటారు. సరే, ఎందుకు చెప్తానంటే ఈ వయసులో స్టైల్గా తినాలనుకుంటారు. కానీ సంబంధం చెప్తా, కొద్దిమంది పిల్లలు ఉన్నారు అందరము చాలా స్టైల్గా తింటారు. ఇంటికి వెళ్ళి చెప్పారు కదా, అమ్మ నాకు ఆకలి వేస్తుంది, అమ్మ నాకు భోజనం పెట్టి ముందంట. మరి చర్చిలో తినలేదే, అందరం చూసి ఏమైనా తిండిపోదు అనుకోరు, అక్కడ ఇక్కడ పెట్టి పర్వాలేదు, ఎటువంటి పర్వాలేదు, మిమ్మల్ని ఏమన్నా నేను. ఎందుకంటే మీరు ఆకలికి ఆగలేరు, నాకు తెలుసు ఆ సంగతి. నిజమేనా కాదా? ఎలా తిన్నాం? ఇక్కడ స్టైల్గా తిన్నాం. ఈ స్టైల్ ఎప్పుడు తెలుసు చెప్పనా? నీకు 35 వచ్చాక తెలుస్తుంది. 35 వయసు వచ్చాక తెలుస్తుంది స్టైల్ ఏంటో. ఏమైంది? నడువులు నొప్పులు, లేవలేము, కూర్చోవాలని ఇంకోటి పట్టుకోవాలా. ఏం జరిగినది? డాక్టర్ అంటాడు, అమ్మ నీకు ఫుడ్ ఎఫిషియన్సీ ఉన్నది, ఆహార లోపం ఉందన్నాడు. ఆహార లోపం బాగానే తిన్నానే. అప్పుడు 3 ఏళ్ళతో తిన్నావు కదా, అది ఇప్పుడు పనిచేసింది. అంటే ఇప్పుడు ఈ దశలో నువ్వు తినే ఆహారము ఆ తర్వాత దశలో నీకు ఉపయోగం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తర్వాత నువ్వు కుటుంబం కోసం ప్రయాసపడాలి, కష్టపడాలి. నువ్వు ఉద్యోగమే చేయాల్సి వస్తుందో, పనే చేయాల్సి వస్తుందో, లేకపోతే రాత్రులు మెలుకు ఉండాల్సి వస్తుందో, పగలు నువ్వు సహాయం చేయాల్సి వస్తుందో, నీ పనిగా ఇంకా చేయాల్సి వస్తుందో నీకు తెలియదు. కాబట్టి ప్రతిసారి దేవుడు నీకు మంచిగా ఆహారం ఇచ్చాడు, మంచిగా తినేయి. ఆమె చెప్దామా? ఎందుకని? ఏ ప్రశాంత్ చెప్పడు ప్రశాంత్. నాకు నేను చూస్తాను ఈ మధ్య యవనస్తులు కూడా తినమంటే, సార్ పొట్టొస్తుందేమో సార్ అంటున్నారు. ఒక రహస్యం చెప్పేస్తుంది ఈరోజు మీరు. ఆ రహస్యాన్ని జీవితకాలం మర్చిపోమాకండి. నీ థియోఫనీ ఎలాగుందో నువ్వు అలాగుంటావు. నువ్వు తిన్నా తినకపోయినా. ఒకవేళ నీకు పొట్టు థియోఫనీస్ నువ్వు పొట్టుగానే ఉంటావు. ఒకవేళ 7 అడుగులు థియోఫనీస్ 7 అడుగులే ఉంటావు. ఒకవేళ 120 కేజీలు థియోఫనీస్ 120 కేజీలు ఉండాల్సిందే. కాబట్టి నువ్వు దాన్ని లెక్క చేయమాక. దేవుణ్ణి ఏది ఇచ్చాడో ముందు ఆ పని చేయి. అయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ తిను, మించి తినమాక. ఒక్కొక్కళ్ళు తింటారు, కూర్చున్నాక 2 లేపాలి వాళ్ళని. తిను, నేను కాదనను. నువ్వు ఎంత తినగలను తిను. శక్తి నీకు దేవుడిని పెట్టాడు. అశోక లేలాంటి ఇంజిన్ పెట్టాడు లోపల. తిరుగు, తిను. తెలుసు అశోక లేలాంటి ఇంజిన్ అంటే? వినబడలేదండి అది. లారీ, అది పెద్ద లారీ, అది చూసారా? 12 టైర్లు 14 టైర్లు లారీ. అలాంటి ఇంజిన్ దేవుడు కొద్దిమందికి పెట్టాడు. మీరు తినండి, మీకు 80 చేస్తే నలుగుతాయి లోపల. నాకు నలగవండి. నాదేదో మారుతి 800 ఇంజిన్, అది చిన్న కారు, చిన్న ఇంజిన్, నాకు నడవదన్ని. దేవుడు నీకు ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు, తిను. నేనంటున్నా తిని. బైబిల్ చెప్తావు ఎందుకని ఈ మాట అంటే, యెహోవా సెలవీయక తిని తృప్తి పొందగలవాడేవాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు నీకు భోజనం ముందు పెట్టి తినమంటే, నేను స్టైల్గా తింటానంటే నువ్వేం చేసావంటే దేవుడు ఇచ్చింది వద్దన్నట్టు. ఇప్పుడు ఈ సమస్య నీకు తర్వాత బయటపడింది. ఎప్పుడో డాక్టర్ అన్నాడు, అప్పుడు తిట్టాడు, అప్పుడు నీకు గుర్తొచ్చింది, అప్పుడు నేను తింటే బాగుండేది కదా అన్ని జీవితం అనుకోకూడదంటే ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండు. అవునా? ప్రైజ్ ది లార్డ్. రెండోది, కొద్ది మందికి ఒక అలవాటు ఉంది.
ఉదయం టిఫిన్లు ఎంత తింటారు ఇళ్లలో? కొప్పడం మాకడ మాన మీద. కొద్దిమందికి అది టిఫిన్ కానీ భోజనంగా రెండు ఒకటే వాళ్ళకి. పేర్లు మీరు ఏదైనా పెట్టుకోండి, ఎలా ఉండాలా పొద్దున్న తినేది? ఏదైనా ఒకటే, తిన్నామా ఫుల్గా ఉండాలా. కొద్దిమంది ఉన్నారు ఒక్క ఇడ్లీ తింటానండి నేను పొద్దున్న. ఇదేంటిది బయట చెప్పుకోవడానికి, జీవితానికి ఎంత మాత్రం పనికిరాదు ఇది. ఒక్క ఇడ్లీ అంటారు, ఒక గంట సేపు నుంచోమంటే ఏమంటారు? నా దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉంది, సెలైన్ పెట్టాలంటారు. ఎందుకు ఇంత అవసరమా నీకు? తినరాదు, జాగ్రత్తగా ఉండరాదు, ఎంత తినగలవో ఎంత ఆరాయించుకోవాలి దేవుడు నీకు ఇచ్చున్నాడు. ఈ దశలో నువ్వేంటంటే లేనిపోని వాటికి పడిపోయేది. ఇది నీ గురించి నువ్వు పడిపోవు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో పడిపోయే దశ ఈ యవ్వన దశ. అపవాది ఏం చేశారంటే వాడు నీ చుట్టూ ఆడంబరాలు పెట్టారు, అట్రాక్షన్స్ పెట్టాడు, నీ పడిపోవటానికి సమస్త ఏర్పాట్లు చేశాడు. నువ్వు దేనికి పడద్దు. అవునా? ఇంకా డ్రెస్సింగ్కి వద్దాం. ఎలాంటి డ్రెస్సులు కావాలి మనకి? అమ్మ ఆడపిల్లలు చెప్పండి, మగపిల్లలు ఏముంది? నిన్న ఒకటి చదివాను, చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అదైతే అది నిజమేనా అనిపించింది నాకు, తర్వాత ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది. పురుషులు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఒకటే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తారంట. మా స్త్రీలు ఆదివారం మారాల, మధ్యలో శుక్రవారం వస్తే మారాల, బయటికి వెళ్తే షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఒక హెయిర్ స్టైల్ ఉంటుందండి, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక హెయిర్ స్టైల్ ఉంటుందండి, ఇంట్లో ఉండి ఇంకో హెయిర్ స్టైల్ ఉంటుంది. ఇదేంటో తెలియదు కానీ అది కొండలు ఉంటుంది. బయటికి వెళ్తే ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకుంటే నాకైతే అర్థం కావట్లేదు ఎప్పటికీ. మాకు చూడండి ఏముండదు. సరే నాకు హెయిర్ స్టైల్కి అవకాశం లేదనుకో, నన్ను తీసేసేయండి, నాకు వేసి కొట్టేసేయండి. ఇది ఎప్పుడో పోయింది, 2000 అప్పుడే పోయింది. ఆ డేట్ ఎందుకు మళ్ళీ ఇంటికి వెళ్ళాక గొడవ అవటానికి. కాకపోతే క్రీస్తులో నీ ముందుకు వెళ్ళేటప్పుడు నేనంటున్నా, నీ చుట్టూ ఉన్న వాటి యొక్క ప్రభావం నీ మీద పడద్దు. నువ్వు ఎక్కడున్నా నీలో ఉన్న క్రీస్తు ప్రభావం వాటి మీద పడాలి. అవునా? నీ డ్రెస్సు వల్ల నీకు ఎప్పుడు విలువ పెరగదు, నీ మాట వల్ల నీకు విలువ పెరుగుతుంది, నీ ఆస్తి వల్ల నీకు విలువ పెరగదు, నువ్వు జీవించే విధానం వల్ల నీకు విలువ పెరుగుతుంది. బైబిల్ చెప్తా ఉన్నది, నీ బయట అలంకారంగా ఉండక నీ లోపల అలంకారం నీకు అలంకారంగా ఉండాలి. సో బైబిల్ ఏం కోరుకుంటుంది, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పౌల్లోంచి పేతుల్లోంచి దేవుడు అని రాయించాడంటే నీ లోపల అలంకారంగా నీకు ఉండాలి. ఏ అలంకారం అది? సాత్వికమైన స్వభావము, ప్రేమ, అణుకువ, స్వస్థ బుద్ధి, ఇవన్నీ నీ లోపల స్వభావాలు. కోపడరు కదా ఇప్పుడు, అమ్మ కోపం తీసుకోరు కదా. స్త్రీల గురించి ఒక మాట వచ్చాదని చెప్పనివ్వండి. అణుకువ అనే పదం ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది తెలుసు అనుకుంటున్నాను నేను. అందరికి తెలుసా? అందరికి తెలిస్తే పర్వాలేదు, ధన్యుడిని నేను. చాలామందికి ఈ పదానికి మనకి సంబంధం ఉండదు. ఏంటి? ఎవరు నువ్వు? ఏంటి? ఇంటికి ఎవరిని వచ్చారు, ఎవరు కావాలి? లాస్ట్లో ఒక పదం ఏదో మిస్ అయినట్టుంది, చెప్పగలరా మీరు? ఈ అండీలు ఎక్కడి నుంచి రావాలి? ఇదిగో ఈ యవ్వన పాలన మనం నేర్చుకోవాలా. ఇక్కడే మనకు పోయినాయి. అంటే మన బాడీ స్వభావము, మన మాట్లాడే తీరు కొన్నిసార్లు అది దేవుణ్ణి మనలో లేదు అని చూపించేదిగా ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు మంచిగానే ఉన్నా ఎదురు నేను కదిలిస్తాడు. నిన్న ఒక చోట పోయాం, ఇల్లు మారుదామని. ఇదిగో ఇద్దరం పోయాం, ప్రశాంత్ నేను. ఎన్ని గంటలకల్లా ఇల్లు మొత్తం చూసాం, బయటకు వచ్చాం. ఎన్ని గంటలకల్లా వస్తారన్నాడు. మా మిస్సెస్ని తీసుకుని వస్తాను, నాదేమో తింటూ ఉండేది ఆమె కదా అని ఆమెను తీసుకుని వస్తానన్నా. ఎన్ని గంటలకు వస్తారన్నారు? 4-4:30 మధ్యలో వస్తాను అన్నా. సరే మీరు వచ్చే ముందు కాల్ చేయండి అన్నారు. 4-4:30 మధ్యలో కాల్ చేస్తాను, 4:30-5 మధ్యలో మీకు వస్తామన్నాం. మేము బయటకు వచ్చి లిఫ్ట్లో ఎక్కుతున్నాం. కరెక్ట్గానే వస్తారా అన్నాడు. కరెక్ట్గా వస్తామనే కదా టైం కూడా చెప్పాను, కాల్ కూడా చేస్తాను. ఇంత యారగెన్స్గా ఉంటే మేము ఇవ్వండి ఇల్లు అన్నాడు. ఇదేంటిది? ఎవరు యారగెన్స్గా మాట్లాడింది? మేము వస్తామని చెప్పాము, ఇంటికి వస్తాను, టైం కూడా చెప్పాను, మళ్ళీ కరెక్ట్గానే వస్తారా అంటే చెప్పాం కదా బ్రదర్, ఖచ్చితంగా వస్తామని చెప్పాం. ఇలాగైతే మాకు అవ్వదండి అన్నాడు. ఇప్పుడు ఇదేంటిది? ఇప్పుడు మామూలుగా అయితే ఆ లిఫ్ట్లో ఆపి 5వ ఫ్లోర్లో ఉన్నాం మేము, ఒక అరగంట అతనితో మాట్లాడొచ్చు నేను. కానీ ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ అని అక్కడి నుంచి పక్క తప్పుకున్నాం. అది అతని స్వభావం, ఇది దేవుడు నాకు ఇచ్చిన స్వభావం. అక్కడి నుంచి పక్క తప్పుకున్నాం. ఒకవేళ అక్కడ ఉన్నా కూడా తలనొప్పి నాకు భవిష్యత్తు మొత్తం, అవసరం లేదు కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే అపవాది నీ సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. దానికి తగ్గట్టుగా నువ్వేం చేయాలంటే లేనిపోని గొడవల్లో తలదూర్చొద్దు. ఈ వయసులో మనం పెట్టుకునేది ఏంటో తెలుసా? హీరోలం అయిపోదాం అనుకుంటారు బాయ్స్ అయితే.
అవునా? ఏ చిన్న గొడవైనా నేనుంటే ఆగురా ముందు అని ముందుకు వస్తారు. అది నీవు కాదు, నీలో ఉన్న బలహీనమైన స్వభావం నేను హీరోలాగా చూపించాలనుకుంటుంది. ఆ హీరో స్వభావం క్రీస్తుదైతే నువ్వు ఆ హీరో స్వభావం ప్రార్థనలో చూపించు, చదువులో చూపించు, విశ్వాసంలో చూపించు, కుటుంబంలో సహాయం చేయి. సాయంకాలం అందరికన్నా ఎక్కువసేపు ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తా ఉండు. పొద్దునే లేచి సపోర్ట్ చేయండి. చేస్తామా? ఇంట్లో కూడా ఒక అలవాటు చేస్తాం మనం. ఆడపిల్లలు ఏమో పొద్దున్నే లేవాలా, మగపిల్లలు ఎప్పుడు లేవాలా? వినపడలేదేమో నాకు, చెప్పరేంటి? ఎప్పుడు లేవాలా? సెలవు వచ్చిందంటే 1 గంటకు లేస్తారు వాళ్ళు. వీళ్ళేమో 6 గంటలు లేవమంటారు. వీళ్ళు ఏమంటారు? ఆయన లేపు ముందు పోను, తర్వాత నన్ను లేపు. ఇళ్ళు పడుకుని వాళ్ళు పడుకుని ఇంటి ఎవరు చేయాలి? ఇంటి వాళ్ళకి ఆదివారం ఒకటే, సోమవారం ఒకటే. ఎక్కడి నుంచి వచ్చినాయండి? మీరు భేదాలు చూపించడం వల్లే వచ్చినాయి అంటున్నా. తల్లిదండ్రులు భేదాలు చూపించకండి. పిల్లలు వాళ్ళకి అన్నీ రావాలి, అన్నీ చేయాలి. అవునా? ఒక చిన్న మాట చెప్తా, కోపం తెచ్చుకోమాక. అలాగే నేను ఎంకరేజ్ చేయటంలో, నేను హోటల్కి వెళ్ళాం, మీకు తీసుకొచ్చిన వంట, మీరు తీసుకొచ్చిన పదార్థం సరిగా లేదు, ఏమంటారు? ఏమనరా? ఏదో మాట అంటారు, చెప్పండి. అట్లా అనరు. రమేష్ బాబు తెలిసినట్టున్నది. ఎవడు దీనిని వండాడు అర్థమవుతుందా మీకు? కాబట్టి ఎవడు చెఫ్లో అవుతారో తెలియదు మీరు. కాబట్టి అందరు నేర్చుకుని అంటారా? నేను వండాడు అని అలాగే ఎవడు వండింది అంటలేదు. అక్కడ బయట ఎక్కడికి పోయినా అదే జరుగుతుంది. హోటల్ మేనేజ్మెంట్ మొత్తం చేసేది ఎవరు? మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు అది ప్యాషన్, ఒక వృత్తిలాగా మారింది. అది ఒకప్పుడు అది స్త్రీలే చేయాలన్నది, ఇళ్లలో ఉన్నప్పుడు అదే చేసేది. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఒక వృత్తి, ఒక వ్యాపారం, ఒక ఉద్యోగం లాగా ఒక జీవితం అయిపోయింది. అది ఈరోజు అన్ని జీవితాలు అయిపోయినాయి. అయితే నేనేమంటానంటే, ఏదైనా కూడా దేవుని లోపల పెడితే, ఆ తాళిని లోపల ఉంటే 100 మంది నేను ఆపినా నువ్వైతే ఆగవు. దేవుడిని ఎలాగ నడిపించాలనుకున్నా అలా నడుస్తావు. అయితే ఈ నడిచే క్రమంలో అపవాది నీ మీద దాడి చేయనీకు నేను పంపించడం. వాడి దాడి నీ మీద బహుబలంగా ఉంటుంది. ఆ ఏజ్, ఈ ఏజ్. ఈ రెండో దశ చాలా ప్రమాదకరమైనది. ఏదైనా చెప్పనా? స్నేహితుల మాటలు విని తల్లిదండ్రుల మీద కూడా తిరగబడే దశ ఇది. నిజమేనా కాదా? నువ్వేమైనాను, నన్నను, కానీ వినపడలేదండి. నా ఫ్రెండ్ని అంటే మాత్రం బాగుంటుంది. నీకు ఏం జరిగింది? నీ తండ్రి, నీ తల్లి, నీ ఫ్రెండ్ని అంటున్నారంటే వాళ్ళకి ఏమీ తెలియకుండా అనరు కదా అంటే నేను. అవునా? ఇలా మాట్లాడుకుందాం. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్నే ఎవరో విషయంలో ఏదో అన్నాడు, ఇప్పుడేం చెప్తావు? ప్రభా నన్ను అంటాను కానీ అంటావా? అంటే ఉండం. ఈరోజు జరుగుతున్నది అదే. రెండోది, ఇంకో చిన్న మాట చెప్పండి. సందర్భం వచ్చింది కదా, యవనస్తులు కొడుకు అనుకోండి కాసేపు. దీన్ని ఎవరితో అయితే తల్లిదండ్రులు మాట్లాడద్దంటారో ఈ వయసు, చెప్పండి, నేను వాళ్ళతోనే మాట్లాడతా. నాకు నీకన్నా వాళ్ళు, మమ్మీ నీకన్నా వాళ్ళు నాకు ఎక్కువ. బల్ల గుద్ది చెప్పిపోతారు, లేదా టిఫిన్ ఏమన్నా బాక్స్లు ఇస్తేస్తారు, ఇళ్ళల్లో వెళ్ళిపోతారు. ఎందుకని? కొద్ది రోజుల తర్వాత వస్తారు, మమ్మీ నువ్వు చెప్పిందే కరెక్ట్ మమ్మీ. ఏమైంది? దెబ్బ తగిలింది. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఏమంటున్నావు? నువ్వే కరెక్ట్ మమ్మీ, ఇక నుంచి నువ్వు చెప్పినట్టేంట. లేదండి కోప్పడు మాకండి, కుక్కతో కొంకర. ఎందుకు ఆ మాట అన్నారంటే బాధపడాలని కాదు, మళ్ళీ వీళ్ళు చేస్తారు. చేసేమంటారు, మమ్మీ వీళ్ళు ఆడల్లా కాదు మమ్మీ. నీకు దేవుడి గురించి తెలిసిన తర్వాత నువ్వు ఏం ఎతకాలండి? ఇతరులో దేవుడు ప్రేమను ఎతకాల. లోక రీతులు నువ్వు వెతికావంటే ప్రతిసారి పడిపోతూ ఉంటావు. ఆ పడిపోవడానికి కారణమే ఇదిగో ఈ చీడ పురుగులు, చెడిపోయిన పురుగులు, మిడతలు, పసర పురుగులు. నీ జీవితంలో ఒక్కొక్క దశలో వాళ్ళు ఒక్కొక్కటి తింటల్లా పీల్ చేస్తున్నారు. అవునా? ఇప్పుడు చూద్దాం, మన చర్చిలో కూర్చోబడి ఎలా ఉంది? ఇప్పుడు కొద్దిగా బాగుంది, పర్ఫెక్ట్గా బాగున్నామని కానీ బాగానే ఉన్నది. ఇక్కడి నుంచి మనం ఎదురుగా రోడ్డు మీదకి వెళ్ళేసరికి చర్చ్ అయిపోయాక ఎలాగుంటుంది? బాడీలో ఎనర్జీ మొత్తం లాగేసినట్టుగా. ఇంట్లోకి అడుగుపెట్టేపాటికి ఎలాగుంటుంది? మొత్తం ఎవరో సూర్యుడు పైనుంచి ఒక పెద్ద స్ట్రా వేసి మన లోపల మొత్తం లాగేసినట్టుగా శక్తి అంత ఉంటుంది. అపవాది కూడా అదే చేస్తున్నాడు. ఈ యవ్వన ప్రాయంలో నువ్వు కలిగి ఉన్న శక్తిని, నువ్వు కలిగి ఉన్న జ్ఞానాన్ని, నువ్వు కలిగి ఉన్న సమయాన్ని వాడు దొంగతనం చేస్తున్నాడు. అంతేనా? మూడో సంగతి, ఇది కొద్దిమంది కోపం వస్తుంది వ్యక్తిగతంగా, అయినప్పుడు కూడా చెప్తున్నా. ఈ వయసులో
ప్రార్థన కన్నా మనము ఆటలకి, రెండోది మొబైల్కి ఎక్కువ టైం ఇస్తాం. నిజమేనా కదా? ఇప్పుడు ఆటలు అంటే బయటికి వెళ్ళి ఆటలాడితే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు నాకు తెలిసి ఇళ్ళలోంచి బయటికి ఎవరిపోతున్నారు ఇప్పుడు? చెప్పండి అమ్మా. ఏం లేదు, బయటికి ఆట అంటే ఈరోజు అంటే నాకు మొబైల్ ఇవ్వు, లేదా ల్యాప్టాప్ ఇవ్వు, లేదా టీవీ ఇవ్వు. ఇది మన ఆటలు. ఇప్పుడు ఏమైందంటే మైండ్ ఉండాల్సిన దానికన్నా 10 రెట్లు స్పీడ్ అయిపోయింది. దీనివల్ల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యను కూడా మనమే తెచ్చుకుంటున్నాం. దాన్ని కూడా మనం తీసేయాలి. ఇప్పుడు గమనించండి, నేను ఆడుకోవాలి, ఈ టైంలో ఎవరైనా ప్రార్థన చేయమనండి, పిల్లలు చేస్తారా? సాయంకాలానికి టైం ఉన్నది, ఆదివారం ఉన్నది టైము. ఎంతమంది ఒక గంట ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు యవనస్తులు ఉన్నారు? ఉంటే చెయ్యొద్దండి ధైర్యంగా, తీసుకొస్తే మీ కుడి చేరి మీతో పాటు. సాధ్యమేనా? కానీ రహస్యం చెప్తాను. ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయి మనకి. పొద్దున్న నీకు ఎవరు చెప్పరు. పరీక్ష రోజు ఉదయాన్న శుభ్రంగా చక్కగా స్నానం చేసి వీళ్ళు ఆ పుస్తకాన్ని పట్టుకోరు, ఆ పెన్నును పట్టుకోరు, ఆ ప్యాడ్ని పట్టుకోరు, బైబిల్ని పట్టుకోరు. ప్రభువా, నా గురించి నీకు తెలుసు ప్రభువా, నీవు కాక నేను ఎవరు ప్రభువా చూసేది? మా అమ్మ నాకు దూరంగా ఉన్నా, నువ్వు నాకు దూరంగా లేవు ప్రభువా. యోనా కన్నా బాగా చేస్తాడు ప్రార్థన. యోనా తిమ్మేలను గర్భంలో చేశాడు ప్రార్థన, నువ్వు ఎగ్జామ్ హాల్లో చేస్తావు, అంతే తేడా. ఎంత భక్తి పరులని ఇంటికి చెప్తారు, ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే మమ్మీ నేను పేపర్ను చూడలేదు, యేసు ప్రభు నాతో మాట్లాడేదా ఆగాను మమ్మీ. అవునా? ఎంత భక్తి చర్చిలో ఉంటే అంత బాగుండను. ఎత్తబాటు వచ్చేస్తుంది భూమి మీదకి. అంటే మనం ఏం చేస్తాం చెప్పనా? ఇక్కడ సంగతి మీకు అసలు చెప్తున్నా. చాలా తెలివిగల్లోళ్ళమండి యవ్వనస్తులు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా. ఎంత తెలివిగల్లోళ్ళంటే మీ పక్కనోడు కూడా తెలియక మిమ్మల్ని అమ్మేయగలరాళ్ళు. ఇంత తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇది దేవుల్లో చూపిస్తే ఇంకెంత బాగుండను. దేవుల్లో కాకుండా అపవాది నీకున్న తెలివితేటల్ని, జ్ఞానాన్ని మిగతా వాటిలో చూపిస్తుంది. మనకున్న తెలివితేటలు చదువులో చూపిస్తే ఎక్కడ ఉంటాం? మొదటి ర్యాంక్ అయినా తక్కువ ఎవడికి రాదండి. అంత జ్ఞానం ఈరోజు భూమి మీద యవనస్తుల్లో ఉన్నది. కానీ యవనస్తులు ఏం చేస్తారంటే ఈ జ్ఞానాన్ని మిగతా వాటి కొరకు వాడుతున్నాం. స్నేహితుల కొరకు వాడతాం, త్యాగాల కొరకు వాడతాం, తప్పించుకోవడానికి వాడతాం. ఎలాగ దేవుడి నుంచి దూరంగా ఉండాలి వీళ్ళు ప్లాన్లు ఉంటాయి వీళ్ళ దగ్గర రెడీగా. మీకు సంగతి తెలుసా? ఒక్కోసారి ఏం చేస్తారంటే గ్రూపు కాలేజీ మానేస్తారు. జ్ఞాపకం ఉందా మీకు? గ్రూపు ఏంటంటే ఏమీ లేదు, వీళ్ళు ఒకరోజు అనుకుంటారు ఒక మాట, మనం అందరూ మానేద్దాంరా మానేసాం. వచ్చాక ఏంటది? హైఫై పైన వైఫై ఉంది, జాగ్రత్త. హైఫై కొట్టి వీళ్ళు ఏమంటారు తెలుసా? భలే మానేస్తారా మనందరం, మళ్ళీ వచ్చినలో చేద్దాం ఇలాగే. అంటే వీళ్ళంతా ఏం చేస్తారంటే ఎవడో ఒకడు కాలేజీ మానేయాలని ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ మీ అందరూ బలయ్యారు. అపవాది కింద పడ్డాడు, వాడి దగ్గర తీసుకుపోవడానికి అందరం లాగాడు, దానికి లోపడ్డాడు, దానికి బలయ్యారు. అలాగే ఈరోజు వాక్యం నుంచి దూరం చేయటానికి అపవాది అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు ఎక్కువగా చేసేది ఇదిగో ఈ వయసే. ఈ వయసులో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే వీళ్ళ మీద మనం కోప్పడ్డ ప్రమాదమే, వీళ్ళని ప్రేమించిన ప్రమాదమే, వీళ్ళని గారాబాగా ఉంచిన ప్రమాదమే, వీళ్ళని తిట్టిన ప్రమాదమే. చెప్పనా? వీళ్ళ మీరు ప్రార్థన చేయమని అడగండి, గట్టిగా అడగండి 4 సార్లు ఒకే రోజు. నాకు ఒంట్లో బాగలేదు, నాకు మనసు బాగలేదు, అసలు ప్రార్థన చేయడానికి మనసు బాగలేదండి. నీ దగ్గర ఆత్మ ఉన్నది. దేవుడు ఆత్మ అయితే గ్యారంటీగా లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉంటే ప్రార్థన చేయమంటే మనసు బాగవ్వాలి. ప్రార్థన చేయమంటే మనసు బాగలేదంటారా? నీ దగ్గర ఏ ఆత్మ ఉన్నది? గట్టిగా చెప్పండి. దురాత్మ ఉన్నది. ఈరోజు మనం దురాత్మ పిల్లలం కాదండి, దేవుడు ఒక ఆత్మ పిల్లలం. మనం దేవుడు యొక్క రక్తంలో స్వస్థత కలిగిన పిల్లలమై ఉన్నాం. క్రీస్తులో మన కుమారులు కుమార్తెలమై ఉన్నాం. కాబట్టి ఈరోజు మన బిడ్డలకి ఏం నేర్పించాలంటే, నీకు సమస్య వస్తే ముందు నువ్వు దేవుడి దగ్గరికి రా, నా దగ్గరికి కాదు, నువ్వు దేవుడి దగ్గరికి పో. ఈరోజు ప్రతి ఒక్కరికి మనం నేర్పించేస్తుంది. ఎందుకంటే నీ నుంచి దొంగతనం చేసింది అపవాది. ఆ దొంగతనం చేసి తిరిగి ఇవ్వగలిగిన శక్తి కలిగినది ప్రభువైన యేసుక్రీస్తు. అదే మనం అంటాం రెస్టారేషన్. అపవాది తినేసిన దాన్ని, ఆ పురుగులు తినేసిన దాన్ని నేను మళ్ళా మీ కొరకు పునరుద్ధరించదను. దేవుడు వచ్చే సమయానికి ఆయన నీవు కోల్పోయిన సమస్తాన్ని నీకు తిరిగి ఇవ్వటానికి ప్రతి ఒక్క ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ఏర్పాటు ప్రకారంగా ఈరోజు ప్రతి ఒక్కరు మనము వాక్యములో, విశ్వాసములో, ప్రార్థనలో, నమ్మకములో, క్రమములో, సంఘములో ప్రతి దాంట్లో ఒక అడుగు ముందుకేయాల్సిందే. అపవాది ఒత్తిడి లేవా?
ఒక మాట చెప్తున్నా, ఇళ్లలో ఉద్యోగాలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు తల్లిదండ్రులు, మీ మీద ఒత్తిళ్ళు ఏమీ లేవా? ఉన్నాయి. గమనించండి, తల్లిదండ్రుల మీద ఉన్న ఒత్తిడి కన్నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల మీద ఒత్తిడి పడకూడదు అనుకుంటారు. ఎందుకంటే పిల్లల మీద, అంటే యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లల మీద కానీ ఒత్తిడి పడితే వీళ్ళు దారి తప్పి తొలగిపోతారని భయం. నేను అంటున్నా, యేసుక్రీస్తు కూడా అదే కదా ఉంది. అందుకని అన్నాడు, యవ్వన ప్రాయంలోనే కాడి మొయ్యండి. మీరు ఎక్కడ తప్పిపోతారని ఆయన అంటున్నాడు, యవ్వన ప్రాయంలోనే ఆయన మొయ్యండి అంటున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే బాప్తిజం తీసుకోవాలి పిల్లలు. ఎప్పుడు తీసుకోమంటాం? ఒక ఆమె అంటుంది బాప్తిజం తీసుకోమంటే, అప్పుడే పిల్లలకి బాప్తిజం ఏంటి మాస్టర్ గారు, పట్టుకొని 25 ఏళ్ళు రాలేదు ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలు పుట్టలేదు, ఎప్పుడో లాస్ట్లో మంచం మీద ఉన్నప్పుడు అప్పుడు తీసుకుంటుందిలే. ఏంటి బాప్తిజం అంటే? అసలు నీ జీవితాన్ని క్రీస్తులో భద్రపరుచుకోవటం బాప్తిజం పొందటం అంటే. ఈ చెట్టు ఆ వృక్షాన్ని మొత్తం తినేసింది, ఈ చెట్టులో ఉన్న మొత్తం తినేసింది పురుగులు మొత్తం. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ చెట్టు మొత్తం ఎండిపోయిందల్లాగా ఉంది, కొమ్మలు లేవు, చిగురు లేదు, బెరడు లేదు, ఏమీ లేదు. అయితే అపవాది కనబడకుండా భూమి లోపల వేర్లు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఆ వేరు లోపల చెట్టు యొక్క జీవాన్ని దాచాడు. ఇలా మాట్లాడదాం. ఇప్పుడు ఆ చెట్టు జీవం ఎక్కడుంది? వేరున్నది. ఆ వేరు ఎవరో చెప్పగలరా? దావీదు వేరు, చిగురు నేనై ఉన్నాను. ఇప్పుడు ఆ చిగురు వచ్చేది ఆయనే, లోపల ఉన్న వేరు ఆయన అయి ఉన్నాడు. ఆ వేరు లోపల నీ జీవం దాచిపెట్టుకున్నావు. బాప్తిజం అంటే నీ జీవాన్ని క్రీస్తులో దాచిపెట్టుకున్నట్టు ఉన్నది. ఆ దాచిపెట్టుకున్న దాన్ని దేవుడు సమయం వచ్చినప్పుడు మళ్ళా బయటికి తీసేవాడు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ వృక్షంలో నీవు నేను భాగమై ఉన్నావు. ఆ వేరు క్రీస్తు అయి ఉన్నాడు, ఆ వృక్షంలో భాగమై ఉన్నాం. మీరు గమనిస్తే దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే ఆ చెట్టుని మొత్తం తినేసిని చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు, గొంగళి పురుగులు మొత్తం తినేసిని. ఆ తినేసిన యావత్తును నేను మళ్ళా తిరిగి మీకు ఇస్తాను. అప్పుడు మీరు సిగ్గునొందకుందురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఆయన దేవుడని మనకి ఎప్పుడు తెలుస్తాడంటే మనం కోల్పోయిన యావత్తుని తిరిగి ఇచ్చినప్పుడు ఆయన మన దేవుడని మనకు తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు మనం సంతోషించే వారికి అవుతాం. అయితే ఆ చెట్టు చనిపోలా. అలాగే నువ్వు యవ్వన ప్రాయంలోనే క్రీస్తులోని యొక్క ఆత్మగా దాచుకున్నట్లయితే నువ్వు చనిపోయినా నువ్వు మళ్ళా తిరిగి లేచేవాడిగా ఉంటావు. ఎఫెసీయుల్లో దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మొదటి దాంట్లో అపొస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు మృతి పొంది తిరిగి లేచని మనము నమ్మిన ఎడల మనం అదే ప్రకారంగా పైకి లేతుము. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? క్రీస్తులో నీవు ఉంటే నీవు తిరిగి లేస్తావు. ఆమేన్. క్రీస్తు తిరిగి లేచే సత్యం అయితే నీవు తిరిగి లేచే సత్యమై ఉన్నది. ఆయనలో ఉన్న వారిని దేవుడు వెంట పెట్టుకొని వచ్చును. దేవుడు చేసే మొట్టమొదటి పని ఆయనలో మృతి చెందిన వారిని మళ్ళీ తీసుకొస్తాడు. ఆయన అంటే ఆయన వేరై ఉన్నాడు. ఆ వేరులో నీవు ఉన్నావు, నీవు ఆయన యొక్క జీవములో ఉన్నావు. ఆ జీవం ఆయన వేరులో ఉన్నది. ఆ వేరు మళ్ళా చెట్టుకి ఆ కాలంలో ఆ సమయంలో మళ్ళా శక్తినిచ్చినప్పుడు కోల్పోయిన బెరడు మళ్ళా వచ్చింది, కోల్పోయిన కొమ్మలు మళ్ళా వచ్చింది, కోల్పోయిన ఆకులు మళ్ళా వచ్చింది, అది మళ్ళా చిగురించింది. కారణం ఏంటంటే దాని జీవము చెట్టులో దాచిపెట్టబడింది. దాచిపెట్టబడిన ప్రతి ఒక్కటి మళ్ళా తిరిగి దాని స్థానానికి వచ్చింది. ఆమేన్. ఇదే వధువు వృక్షం అయి ఉంటే, ఏదైతే వధువు కోల్పోయిందో దేవుడు సమస్తాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ దేవుని చిత్తం మీద వచ్చి